Oh, Balu from Andhra Pradesh. Welcome to our college. Before joining as a physical trainer, get a signature from physical HOD, Mr. Varun Sandesh. Thank you, sir. Varun Sandesh, sir. 5 minutes. Okay. Sound. Sir, exercising. Breathing effect. Oh, పిచ్చిగా ఎక్సర్సైజ్ చేస్తాడేమోనే. నా రైట్ హ్యాండ్ బైసెప్స్ రెడీ. సల్మాన్ కి 6 ప్యాక్, ఈ సందేశ్ కి 7 ప్యాక్. वरुण संदेश सर. क्या? मैं आंध्रा से आया. मेरा आया कलकत्ता में हूँ. बोल को. आपका ఏంటి వచ్చిన వెంటనే ఆపమంటున్నాడు? मैं तुझको आपको. नहीं सर, न्यू अपॉइंटमेंट सिग्नेचर. सिग्नेचर किसके लिए? सर ఏంటి సిగ్నేచర్ అడిగితే కిస్ కిస్ అంటాడు? ఏయ్ నువ్వు తెలుగువాడివా? ఎలా కనిపెట్టారు? నాలాగే హిందీ తప్పుగా మాట్లాడావు కదా, దాన్ని బట్టి కనిపెట్టాను. బోల్కో. సార్ ఫిజికల్ ట్రైనర్ గా జాయిన్ అయ్యాను. ప్రిన్సిపల్ మీ దగ్గర సిగ్నేచర్ తీసుకొని రమ్మన్నారు. నా దగ్గర సిగ్నేచర్ తీసుకోవాలంటే నీ బైసెప్స్ మినిమం 7 ఇంచ్ అయినా ఉండాలి. షో ఉంది, ఒరిజినల్ లా ఉంది, కానీ మీకంటే తక్కువే సార్. నీ అణకువ నాకు బాగా నచ్చింది. సార్ ఒక రోజుకి ఎన్ని గంటల సేపు ఎక్సర్సైజ్ చేస్తారు? 25 అవర్స్. 25 అవర్సా? నెక్స్ట్ డే నుంచి 1 గంట అప్పు తీసుకుని చేస్తాను. వావ్. ఏయ్ డోంట్ టచ్ మీ, బర్స్ట్ అవుతాను కోపం వచ్చి. దీనికే ఇలా షాక్ అయిపోయావు కదా. ఎదర్ దేక్, ఇది వీళ్ళందరూ నా దగ్గర ట్రైనింగ్ కి రావడానికి ముందున్న కండిషన్. ఇలా ఉన్న వాళ్ళని నేను అలా మార్చాను. సార్ ఏదో సౌండ్ వస్తుంది. ఓకే, ఒక్క పోతగా ఉంది. ఎమర్జెన్సీ, నేను అర్జెంట్ గా ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా చూడు బాబు, నీకు ఉద్యోగం కావాలవుతా చెప్పేది నువ్వు మూడౌట్ చేయకు. గో అవుట్, గెట్ లాస్ట్. ఏదో ఒక బలూన్ వీక్ గా ఉన్నట్టుంది. సార్ అటువైపు దారి లేదు సార్. అటువైపు దారి లేకపోతే ఇటువైపు వెళ్ళదు. గాలి దొంగ, అసలే గాలిపోతుంది, నేను టెన్షన్ పడుతుంటే. ఎక్స్క్యూజ్ మీ, ఐశ్వర్య మీరే కదా? అవునండి. నేను ఈ కాలేజ్లో ఫిజికల్ ట్రైనర్గా జాయిన్ అయ్యాను. మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉందని చెప్పారు. సారీ, నేను ఆల్రెడీ దాన్ని వేరే వాళ్ళకి అద్దెకిచ్చేసాను. ఓ, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నాను. అక్కడ ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, కావాలంటే అడిగి చెప్తాను. సరే అండి. ఆవిడ ఎక్కడుంటారు ఇప్పుడు? చల్ ఎక్కువ ఐసే రసగుల్లా పానీ మే జల్ గయా. నేనెవరో తెలుసు కదా, పారు. గప్ చిప్ ఖబర్దార్, పారు, ఫిక్ర మత్ కరో. మీకు ఇల్లు దొరికినట్టే. ఏమైందండి? ఈ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఇల్లు ఖాళీగా ఉంది. ఎందుకైనా ఒకసారి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కలవండి. అమ్మా అబ్బా, వేసుకున్న డ్రాయర్ని విప్పడానికైనా టైం దొరుకుతుందేమో కానీ ఈ 6 ప్యాక్ బాడీని విప్పడానికి టైమే దొరకడం లేదు. అహం బ్రాంద్యాస్మి. అయ్యయ్యో, ఎవరు వస్తున్నట్టుగా ఉంది. సరిగ్గా ఈ టైంలో నేను ఇంత గ్లామర్గా ఉన్నానే. ఇది తల, ఇవి కాళ్ళు. కాసేపు కాటి కాపరిగా మారిపోదాం. మాస్టర్, ఇక్కడేం చేస్తున్నారు? మూన్ బాత్ తీసుకుంటున్నాను. మూన్ బాతా? అవును, ఎప్పుడు మాస్టర్ స్టైల్ గా సన్ బాత్ తీసుకోవడమే అలవాటు. ఈ రోజు ఫుల్ గా కప్పుకుని మూన్ బాత్ తీసుకుంటున్నాను. మాస్టర్ బెడ్షీట్ తీసి మీ బైసెప్స్ చూపిస్తారా ప్లీజ్? సగం మూన్ బాత్ తీసుకుంటున్నప్పుడు బాడీని చూపిస్తే నా తొడల్లోంచి పుట్టుకొచ్చే రేడియేషన్ ఆకాశంలో అట్లు వేస్తున్న అవ్వని అఫెక్ట్ చేస్తుంది. మాస్టర్, మీరు ఇక్కడ సీరియస్ గా మూన్ బాత్ తీసుకుంటుంటే అక్కడ దేన్ని పట్టించుకోకుండా ఒకడు పడుకున్నాడు చూడండి. నేను మూన్ బాత్ తీసుకుంటున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేశాడు. వాడి బొక్కలెరగొట్టి బోర్లా పడుకోబెట్టాను. మార్గయ్య సాలా. యూ కమ్ టు ద పొజిషన్. ఏంటిది? బ్యాడ్ స్మెల్. ఏ నాన్సెన్స్ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టాడో తెలియడం లేదు. ఏం డ్రింక్ ఇది? కుళ్ళిపోయిన కంపు కొడుతోంది. పోరంబోకు. దీన్ని తాగడానికి బదులు ఒక బాటిల్ ఫినాయిల్ కొనుక్కుని తాగొచ్చు. లుచ్చా అదవా యూజ్లెస్ ఫెలో. ఈ చీప్ లిక్కర్ తాగేవాడు డెఫినెట్ గా చీప్ గానే ఉంటాడు.
ఈ పరమ చీప్ లిక్కర్ తాగేవాడు ఖచ్చితంగా మంచి ఫ్యామిలీలో పుట్టుండడు. సిగ్గు శరం లేనివాడు. ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? మూన్ బాత్ ముప్ప వంతు అయితే ముంచుకొచ్చేస్తాయి కన్నీళ్లు. అవును, మీరందరూ ఎందుకని ఇక్కడికి వచ్చారు? ఈ క్యాలడికి ఏమిటిదంతా? ఈ రోజు వచ్చాడు బాలు, వాడు బాగా ఇన్సల్ట్ చేశాడు. దాన్ని కూల్ చేయడానికి వచ్చాం. అవును, తీసుకోపారు. అలవాటు లేని ఈ అలవాటు నీకెందుకు? ఎత్తేసావా? రే బాలు, నా గురించి తెలుసారా నీకు? మిరపకాయరా, మండుతుంది. నేను రేప్ చేయబోతున్నా. నువ్వు విక్కి ఏడుస్తావు. వాడు ఏడవడు, వన్స్ మోర్ అడుగుతాడు. పారు, నీకు ఆల్రెడీ కొంచెం ఓవరైంది, ఇంటికెళ్ళి. ఏంటి వాడు వీడు విషయాల్లో అయిపోయాను? ఐశ్వర్య చెప్పింది. నేను తిన్నగా విషయానికే వస్తాను. కూర్చోండి. ఇల్లు అద్దెకి ఇవ్వడంలో నాకే ఇబ్బంది లేదు, కానీ నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి సార్. తాగుడు అలవాటు ఉండకూడదు. ఈ కాలపు పిల్లల్లాగా రోడ్ల మీద గెంతులేస్తే నాకు అలర్జీ. ముఖ్యంగా నా కూతురికి పడదు, ఎందుకంటే నా పెంపకం అటువంటిది. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఏంటి బాబు? అయినా మా అమ్మాయిని ఒక మాట అడుగుతాను. సరే సార్. పారు పూజ చేసుకుంటుంది. వినపడతాను సార్. భక్తిలో మీరా? అవును సార్. కాఫీ తాగుతారా? అబ్బే అదే వద్దు. అరే ఉండండి, ఇంటి కాఫీ చాలా బాగుంటుంది. పద్మా, ఒక కాఫీ తీసురా. సార్ వద్దు సార్. అబ్బే మీరేం భయపడకండి. పద్మా, ఏంటా సౌండ్? ఒక కాఫీ తీసురా. అతిథుల్ని వెయిట్ చేయిస్తే నా పెళ్ళానికి బొత్తిగా నచ్చదు, అందుకే గ్లాస్ పంపించింది. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. కాలేజ్ కోచ్ ఇల్లు అద్దెకి కావాలంటున్నారు. నమస్తే. ఇంట్లో భజన, బయటకొస్తే మజానా? నాన్న, ఈడొచ్చిన పిల్ల ఉన్న ఇంట్లో బ్యాచులర్. అది కరెక్టే. రికమెండేషన్ లో వచ్చాను. ఇది మన కాలేజ్ సీట్. రికమెండేషన్ కి ఇట్స్ హోమ్. ఇట్స్ అ డిసిప్లిన్డ్ హోమ్. నువ్వు చెప్పింది కరెక్టే. నా కూతురు చెప్పాక నో అపీల్. సార్ వచ్చిన వాళ్ళకి కాఫీ. మీరు అడిగింది కరెక్టే. నేను కాలేజ్ నుంచి పంపించేద్దాం అనుకుంటే నా ఇంటికి వస్తావా? చిల్డ్రే. స్ట్రాంగ్ రికమెండేషన్. నో రికమెండేషన్. మండుతుంది. మిర్చి, మిరపకాయ. నిన్న రాత్రి మందేసి మాట్లాడిందంతా మొబైల్లో రికార్డ్ అయ్యింది. రికమెండేషన్. నానా, ఇల్లే చేద్దాం నానా. ఈడొచ్చిన పిల్ల బ్యాచులర్. పాయింట్ వాస్ కరెక్ట్. నానా, మన తెలుగుడు తప్పకుండా ఇల్లు ఇవ్వాల్సిందే. అది కరెక్టే. మీరు ఆంధ్ర నుంచి వచ్చారు కదా? అవును సార్. ఇది ఆంధ్ర ఫోన్. చూడండి. ఎదుటి వాళ్ళ ఫోన్ చూడటం ఇండిసన్ నానా. మన ఊరా? అరే మన తెలుగు అబ్బాయి. ఉండండి, టిఫిన్ తీసుకొస్తాను. తిను బాబు. వ్యాపారవేత్త ఈశ్వరమూర్తి కేసులో కొత్త మలుపు. కాకినాడలో ప్రముఖ వ్యాపారవేత్త ఈశ్వరమూర్తి మీద హత్య, సెటిల్మెంట్, భూ కబ్జాలని దాఖలు చేసిన ఎన్నో కేసులు ఈ రోజు విచారణకొస్తున్నాయి. ఎంతో మంది న్యాయవాదులు ఈ కేసు నుంచి తప్పుకోగా ప్రభుత్వం తరపున కొత్తగా బాధ్యతలు స్వీకరించారు అడ్వకేట్ రాఘవయ్య. సంఘ విద్రోహులకు సంబంధించిన ఎన్నో కేసులలో ఒక క్రిమినల్ కి శిక్ష పడేలా చేయడం నా బాధ్యతగా భావిస్తాను. ఈ నేపథ్యంలో ఈశ్వరమూర్తికి తప్పకుండా శిక్ష పడుతుందని అందరూ భావిస్తున్నారు. ఎవడరా నువ్వు? సార్, నేను ఈశ్వరమూర్తి గారు అబ్బాయి. అక్యూజ్డ్ కొడుకువా నువ్వు? మీరు మనసు పెడితే మా నాన్నగారు విడుదలవుతారు సార్. కిందకు దిగు. మీతో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. దిక్కపోతే పోలీసులను పిలుస్తా. సార్, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు సార్. ఇదంతా అబద్ధం సార్. అది కోర్టు డిసైడ్ చేయాలి. మీ నాన్న చేసిన అక్రమాలకి నా దగ్గర ఆధారాలున్నాయి. తప్పించుకోలేరు. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సెంటిమెంట్లు ఏమి వర్కౌట్ అవ్వవు. ఓన్లీ పనిష్మెంటే. సార్, ఈ అబ్బాయికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది సార్. ప్లీజ్ సార్, చావు బతుకులో ఉన్నారు సార్. అయ్యో నా బిడ్డ. తీసుకురావయ్యా, జాగ్రత్త. నాన్న ఏమైందిరా? బాగానే ఉన్నావు కదరా? డ్రైవర్ బండి త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. త్వరగా తీవయ్యా. ఏంటి సార్, సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదన్నారు? ఈ లోకంలో ఎప్పుడు వర్కౌట్ అయ్యేది సెంటిమెంట్ మాత్రమే. మీకు కూతురు కూడా ఉంది కదా? తను ఈ స్కూల్లోనేగా చదువుతోంది. పిల్లలు జాగ్రత్త.
డిస్కో ఏంటి క్రికెట్ ని ఫుట్బాల్ లో ఆడుతున్నావు? ఎదురావు, క్రికెట్ కొన్ని రూల్స్ ఉన్నాయి. జావ్. నేను ఎలా ఆడుతున్నానో కరెక్ట్ గా వాచ్ చేసి మ్యాచ్ లో దాన్ని మ్యాచ్ చేయి. నువ్వేంటి లుక్కులు ఇస్తున్నావు? బౌలింగ్ చేయి. చలో చలో మై బ్యాటింగ్. బాల్ బాల్ స్టార్. స్ట్రాంగ్ బెలూనే. మాస్టర్ బ్యాటింగ్ చూసి బౌల్ చేయొచ్చుగా. బ్యాటింగ్ చూసే బౌల్ చేశాను మాస్టర్. ఎవరుకుంటున్నావు? నిన్ను వదిలిపెట్టను. కొట్టానంటే కళ్ళు రాలబడతా. నేను సంతకం పెట్టానే నీకు ఉద్యోగం. కంట్రోల్ చేయడానికి వరుణ్ మాస్టరే కరెక్ట్. నా ప్రాణంతో ఆడుకుంటావా? కుచ్చు కుచ్చు ఆడతా హై. ఈ రోజు స్కెచ్ వేయాల్సిందే. అక్కడ ఒక బెలూన్ పెట్టుకోవడం మర్చిపోయాను. నా వల్ల కావట్లేదే. మాస్టర్ మాస్టర్ నేను మిమ్మల్ని ప్రేమించలేదు, మిమ్మల్ని ఇష్టపడలేదు, మీరు అందంగా ఉంటారనుకోలేదు. కానీ ఇది జరుగుతుందేమో అని భయమేస్తుంది. మాస్టర్ కొత్తగా వచ్చాడు బాలు. తుమ్ బోల్కో. అదే మాస్టర్ మీ అసిస్టెంట్ బాగా టార్చర్ బాలుని మీరే. వావ్ మాస్టర్, యు వర్ జస్ట్ గ్రేట్. ఇలాగే వాడి తల తీసేయాలా? వద్దు మాస్టర్. కాలు? అయ్యో. చెయ్యి? వద్దు. మరి వాడి సెల్ ఫోన్ కావాలి మాస్టర్. వాడి సెల్ ఫోన్ నీకు అంత ఇష్టమా? నన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఓ సైబర్ లో క్రైమ్. కాంతిస్నా కాంతిస్నా అమితోకి బలూన్ తెచ్చితాడా? ఎస్, డోంట్ వరీ, నేను చూసుకుంటా. బలూన్ తడచి కాంతిస్నా బలూన్. అతి త్వరలో ఆ ఫోన్ తప్పకుండా వస్తుందా సార్? వాడి వల్ల నా సంతోషం పోయింది. బెలూన్ పోయిందే. ఏ బెలూన్ సార్? లేదు, నీ కష్టాలన్నీ బెలూన్ లో పగిలిపోతాయి అంటున్నా. నేను మిమ్మల్ని నమ్ముకున్నా సార్. ఓ కాకా కాచి ఉనెక్నే బలూన్ ఆచే. మాస్టర్ కి తింటానికి ఏమైనా తీసుకురా. ఇప్పుడా? అవును, నా బాడీలో ప్రోటీన్ శక్తి తగ్గిపోతుంది. త్వరగా వెళ్ళి తీసుకురా. ఏం కావాలి సార్? బఠానీలు, శనగలు ఏదో ఒకటి తీసుకురా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళు త్వరగా, త్వరగా వెళ్ళి మెల్లగా రా. ये लीजिए। अయ్యో, ఇప్పుడు గాలి కొట్టాల్సిందే. ये हीलियम गैस बलून है। हमको दीजिए, दीजिए ना। गैस को पावर तुमको नहीं मालूम है साला। 2 पैक, 4 पैक, 6 पैक। మాస్టర్, మాస్టర్ ఎక్కడికి వెళ్ళారు? ఆకలిగా ఉందన్నారు. సెల్ ఫోన్ తీసుకురావడానికి వెళ్ళుంటారు. అయ్యయ్యో, ఎగిరే బెలూన్ గాలి కొట్టానా? ఎక్కడ? అరే బాలు, నీకు 6 ప్యాక్ సరిపోదురా? దున్నపోతులా ఉన్నావు కదా, 10 ప్యాక్స్ రెడీ చేస్తాను. వాడే. హలో మాస్టర్, నేను బాలుని మాట్లాడుతున్నా. నేను బెలూన్ మాట్లాడుతున్నా. చెప్పు. మిమ్మల్ని వచ్చి కలవమన్నారంట. అవును, ఎక్కడున్నావు? ఇక్కడే. ఇక్కడ? ఎక్కడ? ఎక్కడ? లైబ్రరీలో. లైబ్రరీలోనా? వచ్చి కలవమన్నారంటగా. ఎక్కడికి రావాలి? లైబ్రరీకి పక్కనే ఉన్న గోడౌన్కి రా. వెల్కమ్ టు ఫైట్ లొకేషన్. ఫైటా? మరి సైట్ కొట్టడానికి పిలిచాను అనుకున్నావా? ఏ గౌ మే ఏ కిసాన్ రహతా థా. అంటే ఏంటి? ఒక గుహలో ఒక సింహమే గర్జించగలదు.
బై ది బై నువ్వు ఎల్ఐసిలో ఏదైనా పాలసీ తీసుకున్నావా? మీరు ఎల్ఐసి ఏజెంటా? అయితే నాకు ఒక పాలసీ. హలో ఏంటి ఎగతాళా? పాలసీ ఉంటే నీ ప్రాణం పోయాక నీ ఫ్యామిలీకి బహుత్ హెల్ప్ కర్తా హై. కానీ నేను బతికే ఉన్నానుగా. అది ఈ సెకండ్ వరకు. ఇంకా సేపట్లో నీ రొమ్మును రప్పడించి పక్కటెముకల్ని పంచర్ చేసి పేగులు లాగి లివర్ ని నలిపేసి. ఓ మటన్ స్టాల్ కూడా ఉందా? అయితే నాకు 1/2 కిలో మటన్ కైమా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పొగరుగానే మాట్లాడుతున్నావు. భయం లేదా? చెప్పింది చేయి. వెళ్ళి ఆ షట్టర్ క్లోజ్ చేసిరా. వెళ్ళు. నానా షట్టర్ ని కొంచెం ఓపెన్ చేసి ఉంచు. అప్పుడే పరిగెత్తడానికి వీలుగా ఉంటుంది. సరే. డోంట్ మిస్ దిస్ యాక్షన్ ఎపిసోడ్. సెల్ ఫోన్ ఎక్కడరా? నా సెల్ ఫోన్ మీకెందుకు? అయితే ఇప్పుడు నేను ఫైట్ చేయాల్సిందే అన్నమాట. Yes, Baru, come to my side. Yeah, now see the game. Yeah. ఈ ఆయుధానికి నువ్వేం సమాధానం చెబుతావు? నేను ఒక ఆయుధాన్ని యూజ్ చేసుకోవచ్చా మాస్టర్? యూజ్ చేసుకో. కమ్ ఆన్, షో. ఈ గుండె సుద్దితో పొడిస్తే నా ప్రాణం పోతుందా? ప్రాణం పోదు, యాడ్ పోదు. యు మీన్ గాలి? గాలిపటానికి దారంలా ప్రాణానికి గాలే ఆధారం. ఏమంటున్నావు? నేను మొత్తం చూస్తాను. ఒకే ఒకసారి ప్లీజ్. ఒకే ఒకసారి ప్లీజ్. గర్ల్స్, ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోయేలా ఉంది. మీరంతా సైలెంట్ గా వెళ్ళిపోండి. సో వి డోంట్ వాంట్ టు మిస్ ద యాక్షన్ సో. నో యాక్షన్ వైలెన్స్ చూస్తే మీ మైండ్ డిస్టర్బ్ అయ్యి ఎగ్జామ్ లో మీరు ఫెయిల్ అయిపోతారు. చెప్పేది వినండి. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. వెళ్ళండి, బయటపడి అందరూ పోండి. వాడు తన్ను తింటే చూద్దాం అనుకుంటే. హలో బాలు, ఈ మ్యాటర్ మన మధ్య కాన్ఫిడెన్షియల్ గా సీక్రెట్ గా ఉండాలి. అర్థమైందా? కాదని బయటకెడితే నేను అనవసరంగా నీ కాళ్ళ మీద పడాల్సి వస్తుంది. నేను నిన్ను సారి అడిగాను కదరా, అయినా ఎందుకు తల మీద కొడుతున్నావు? పని చూసుకోరా. ఏయ్ బాలు, నువ్వేం కలగన్నావో నాకు తెలుసురా. ఈ మ్యాటర్ లీక్ అయితే నా ఉద్యోగం పోతుంది. చల్ మేరే చల్నా. ఈశ్వరమూర్తి కేసులో ఆయన తప్పు చేశారనడానికి ఆధారాలు క్లియర్ గా ఉన్నందున నా ఆర్గ్యుమెంట్ శిక్షని కన్ఫర్మ్ చేస్తాయి. సార్ మీరే మనసు పెట్టాలి. మిమ్మల్ని బెదిరిస్తున్నాం అనుకోకండి సార్. ఎంత డబ్బు కావాలన్నా నేను మీకు ఇస్తాను. ఎక్కడ సైట్ కావాలో చెప్పండి, నేను మీకు రాసిస్తాను. న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలి. నా సాయశక్తుల వడ్డీ అడగండి సార్, ఏదో ఒకటి అడగండి. ఇలా ఇచ్చింది తీసుకోకుండా నీతి, న్యాయం, ధర్మం అని ఎందుకు సార్ ప్రాణాలు వదులుకుంటారు? మన నిజాయితీ గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ పద్మనాభం ఇంటి నుంచి మీ అబ్బాయి మణి. ఇలా చూడు. ఎటు చూడాలి మాస్టర్? శివ పూజలో ఎలుగుబడి డిస్టర్బెన్స్ అక్కడ చూడరా. ఏదో ఒకటి మాట్లాడుతూ రావు. మా అమ్మ పుట్టింది తెనాలి, మా నాన్న పుట్టింది తెనాలి. మీ బామ్మ రాజమండ్రిలో పోయిందా? పోరా. నా దగ్గర ఆ రోజు 50 రూపాయలు తీసుకున్నారు. ఇదిగో పర్స్ ఇచ్చేస్తా. థాంక్యూ మాస్టర్. మాస్టర్ ముందు వాడి సెల్ ఫోన్ కొట్టేసి పని చూద్దాం రండి. బాలు, లీవ్ ఇట్. ఏంటి మెయింటెనెన్స్? కట్అవుట్ వీక్ గా ఉంది. నేను ఊహించిన ఏ కట్స్ నీ బాడీలో లేవు. నిన్ను అసిస్టెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ముझे शर्म लगता है. పారు, నిన్నెవరు ఆపారు? కాన్సంట్రేషన్ బర్స్ట్ అవుతుంది. నాతో రా, నేను నీకు వేరే టీచ్ చేస్తాను. ఇట్స్ ఎ న్యూ టెక్నిక్. చుట్టూ అద్దాలు ఉన్నాయి కదా, ప్లాన్ మొదలెడతా. ఫ్రంట్ ఓకే, బ్యాకే కొంచెం వీక్గా ఉంది. దాన్ని మనం స్ట్రాంగ్ చేద్దాం. ఓకే, రెడీ, కమ్ ఆన్, ఫాస్ట్, కమ్ షూట్. రైట్, ఫ్రంట్ బెండ్ చేయి, బాగా బెండ్ చేయి, ఇలా బెండ్ చేయి. బెండ్. దిస్ ఈస్ ద కుంగ్ ఫు ఆఫ్ బెండింగ్ స్టెప్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి. నౌ స్లైట్లీ లిఫ్ట్ ద రైట్ లెగ్.
కమాన్ రైట్ లెగ్ అలాగే 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 ఉంచు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కూడా ఎత్తు. మాస్టర్ కుదరదా? నీకు స్టామినా లేదు. సరే దాన్ని పాస్ లో ఉంచు. 2 కాళ్ళు కింద పెట్టు. ఆ 1 ఆ 2 ఆ 1 ఆ 2 అలాగే అలాగే. నువ్వు బాగా వర్కౌట్ చేయి. నన్ను చూడకు, నేలను చూడు. నేలను చూడాలి, ఇంక దేన్ని చూడకూడదు. నువ్వు చేసుకో, నువ్వు చూసుకో. ఏంటి అయిపోయింది? అంతలోనా? ఆ స్టీరింగ్ లైవ్ అది వెయిట్ మాస్టర్. ఏం వెయిట్ గా ఉంటే స్టీరింగ్ ఇవ్వా? చెప్తున్నాగా వెళ్ళు, ఫాస్ట్, త్వరగా త్వరగా వెళ్ళు, తీసురా. కమ్ టు ద పొజిషన్. ఎస్, దాన్ని ఇలా పట్టుకో. దేనికి? నన్ను ప్రశ్నలు అడక్కు, ఫలితం మాత్రం అనుభవించు. పట్టుకో. అలాగే ఇప్పుడు ఇలా ఇలా తిప్పు. కళ్ళు మూసుకో. ఇప్పుడు నీకు ఏమైనా కనిపిస్తుందా? అదే నాకు కావాలి. సెంటర్ లో కన్నం ఉంది కదా, అందులో చూడకు. ఓకే, డ్రైవింగ్ మసిల్స్ డెవలప్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్. ఓకే, బాగా ఫేస్ కి దగ్గరగా పెట్టుకో. ఏమీ కనబడకూడదు. ఓకే, అలాగే 30 times ఆపకుండా చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వెయిట్ లిఫ్టింగ్. రా. ఫోన్ ఎక్కడ పెట్టాడు? ఒకటి మనం నాగార్జునలా ఉండాలి, లేదా మన బాడీ నాగార్జున సాగరంత స్ట్రాంగ్ గా ఉంటే అమ్మాయిలంతా పడతారు. రెడీ? ఇప్పుడు అలాగే దమ్ము పెట్టి పైకెత్తి 1 నుంచి 10 వరకు లెక్కెట్టు. మాస్టర్ నాకు కొంచెం డౌట్ గా ఉంది, మీరు చేసి చూపించండి. 1 2 3 4 5 6 7 8 9. ఫోన్ ఇవ్వు. ఏ ఫోన్? నా ఫోన్. పెట్టిన చుట్టూ వెతకండి. మాస్టర్! మాస్టర్! నిన్ను తలచి మై మరచా, చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా. నడుంటా చేతురా. ఏమైంది? తెలుగులో ఇలాంటి లవ్ స్టోరీ చూసి చాలా రోజులైంది. చలి చలి కాలింది. ఏమైంది? ఈ మధ్య నడుం టచ్ చేసి షాక్ కొట్టినట్టు ఉంటుంది. యాక్సిలరేటర్ కట్ అయిపోయింది. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దామే? ఏమైంది? బండి స్కిడ్ యాక్సిలరేటర్ కట్ అయిపోయింది. సరే రండి, నేను డ్రాప్ చేస్తాను. తెలియని మనుషులతో రావడం కుదరదు. కల్కటా అర్ధరాత్రి, మీకు తెలీదా? నేనెవరనుకున్నావు? నువ్వు సింహాన్ని జూలో చూసుంటావు, డిస్కవరీలో చూసుంటావు, సినిమాలో చూసుంటావు. గర్జించి ఆడసింహాన్ని క్యాల్కటాలో నడి రోడ్డు మీద చూసావా? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. భయపడ్డాడు. అడు చూడు, 2 తాగుబోతు సింహాలు వస్తున్నాయి. मेरे को ये ब्लैक एंड व्हाइट चाहिए। मुझे भी ब्लैक एंड व्हाइट चाहिए। వాళ్ళనేది మన గురించా? కాదు, నీ గురించి. पहले देखा, मैंने देखा। పారు, నేను ఒక మాట చెప్తే నువ్వు తిట్టావు కదా. బాలు మన కోసం మళ్ళీ వచ్చారు. ఇద్దరు ఆయనతోనే వెళ్తాడు. అయ్యో ఐషు, ఏంటి ఒంటరిగా మాట్లాడుతున్నావు? బాలు సార్ మనకి తెలిసిన ఆయనే. త్వరగా రా. చాలా థ్యాంక్స్ బాలు. ఇక మీద రాత్రుల్లో బయట తిరక్కండి. సరే. పారు, నా దగ్గర మీ ఫోన్ లేదు, నేను తీయలేదు. చూసారా? ఓకే, బాయ్. పారు, కొంచెం నీళ్ళివ్వు. ఏయ్, నిన్ననే ఏమైంది నీకు? ఏంట్రా రోజు దీంతో పెద్ద సోదైపోయింది. నా ఇల్లు ఖాళీ చేయమంటే చేయట్లేదు. 6 నెలలుగా అద్దె కూడా ఇవ్వడం లేదు. నన్ను ఏం చేయమంటారు? అయ్యో, అద్దె ఇచ్చేయండి ప్లీజ్. ఇవ్వడం కుదరదే. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఏయ్, నీకో కూతురుందిగా, జాగ్రత్త. మేరే బారే మే సబ్కో జానతే నా.
ఏమండి మన తెలుగోళ్ళని నమ్మి ఇల్లు అద్దెకిచ్చాను. ఈ అద్దెతోనే నేను నా కాలేజ్ ఫీజు కట్టుకోవాలి. దయచేసి అద్దె ఇచ్చేయండి, లేదంటే నా చదువు ఆగిపోతుంది. నువ్వు చదవకుండానే పాస్ అవ్వచ్చు, దానికి దారి ఉంది. తీరా ఏంటి సపోర్ట్కి మనిషిని రెడీ చేసావా ఏంటి కరెక్షన్? నీ చుట్టూ ఇంతమంది ఉన్నారన్న ధైర్యమేగా ఆ పొగరుతోనేగా మాట్లాడుతున్నావు? అవునరా, ఏంటంటే ఇప్పుడు నువ్వు నిజంగానే ఒక అబ్బకే పుట్టుంటే నీ మొహం మీద నవ్వుని, ఐశ్వర్య మీద చెయ్యిని 2 నిమిషాలు అలాగే ఉంచరా. నవ్వడం ఆపకూడదన్నాను కదా. ఛాన్స్ దొరికితే చాలరా మీకు. అమ్మాయిని ఏడిపించకపోతే మనశ్శాంతి ఉండదు కదా. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు ఎందుకు వచ్చారని కాదు, ఎందుకు పుట్టారని. బాలు చాలా థ్యాంక్స్ అండి. ఏంటి బాలు? ఏం లేదు, దెబ్బ తగిలింది కదా, నొప్పిగా ఉంది. అయ్యో రక్తం బాగా కారుతుంది. లేదు పర్లేదు, కొన్ని గాయాలు మందు రాసిన నయం కావు. బాబు, ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు నేను చాలా మంచి ఫ్రెండ్స్. పాపం అనుకోకుండా వాళ్ళిద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ రోజు నుంచి పాపం ఐశ్వర్య ఎంతో కష్టపడుతుంది. చిన్న వయసులో అనాథవడం ఆ దేవుడి శాపం. అందులోనూ ఒక ఆడపిల్ల అనాథగా బతకడం అనేది చాలా కష్టం. ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు, ఎప్పటికీ రాకూడదు. ఐశ్వర్య, మీ ఇంటి నాకు అద్దెకిస్తారా? మీకు ఏ సమస్య రాదు, నేను కరెక్ట్గా అద్దెచ్చేస్తాను. సరేనండి, థ్యాంక్స్. బాబు, మీ నాన్నగారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు మనకు ఫేవర్గా మారిపోయాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆధారాలను మనకు ఫేవర్గానే ఫైల్ చేశారు. ఇంకో 10 రోజుల్లో మీ నాన్నగారు విడుదల అనే తీర్పు వస్తుంది. మా నాన్నని సంతోషపరచాలి. జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన అడిగింది ఆయన కళ్ళ ముందు ఉండాలి. అన్నా, కటక్ మన్సూర్ నుంచి ఫోన్ వచ్చింది. వాడు వెళ్ళిన బస్సు కలకత్తా రూట్ అన్నా. ఆ బస్సు వెళ్లే రూట్ భువనేశ్వర్, కటక్, దుర్గాపూర్, కలకత్తా. ఎక్కడ వదలకుండా అన్ని చోట్ల వెతకండి. కాఫీ తీసుకో బాబు. థ్యాంక్ యూ. బాత్రూమ్ హీటర్ లైట్ గా షాక్ కొడుతుంది, కొంచెం చూసి పెడతావా? అలాగేనండి. కొంచెం అర్జెంటు, స్నానం చేయాలి. ఓ, తర్వాత తాగుతావా? ఏమైంది నీకు? అమ్మంటే ఊరికే కాదు, అమ్మ లేకుంటే ఎవరు లేరు. సరేనే, బాత్రూమ్ ఏంటి? కాదమ్మా, ఒకరోజు దోశలు సరిగా వేయలేదని నేను తిట్టాను కదా, దానికి ఇప్పుడు ఫీల్ అవుతున్నా. సారీ మా. అయ్యో, నా కూతురు ఎంత అమాయకురాలా. పైకిలే తల్లి. లవ్ యూ మా, ఐ రియల్లీ లవ్ యూ సో మచ్. అయ్యో, నువ్వు ఇంకా చిన్న పిల్లలాగానే ఉన్నావు. నా మీద ఎంత ప్రేమ. ఐఎమ్ సో లక్కీ. సార్, ఆంటీ చెప్పారు బాత్రూంలో హీటర్ ప్రాబ్లం అని. బాగు చేశాను సార్. చాలా సంతోషం బాబు. టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. ఇంట్లో ఇంకేమైనా ప్రాబ్లం ఉందా సార్? కరెంట్ బిల్ కట్టలేదండి. హలో మాస్టర్. ఎస్, అది నా ఫోన్. ఓ ఐఎమ్ సారీ. హలో వరుణ్ సందీప్ సార్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మాస్టర్
ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏలా ఏలా కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. బోలో బోలో. సరే మీరు పాట పూర్తి చేయండి, నేను తర్వాత వస్తాను. సరే మీతోనే చెప్పాలి కదా. సార్ నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. ఆయన స్మైల్, ఆయన హైట్, ఆయన ఫిజిక్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నన్ను చంపిస్తుంది. ఆయనకి నా మీద లవ్ ఉందా లేదా తెలియడం లేదు. ఇది కనిపెట్టడం పెద్ద కష్టమా? ఆ అందమైన మొహాన్ని స్ట్రైట్ గా చూసి అడిగేయచ్చు కదా. అంటే నువ్వు సిగ్గుపడుతున్నావు. నీకు మంచి ఐడియా చెప్పనా? ఏం సార్ అది? ఒక చక్కని కారు తీసుకో. నా దగ్గర కార్ లేదు సార్, మీ కార్ ఇస్తారా? శోతి ష్యూర్. పెట్రోల్ తక్కువగా ఉంది, ట్యాంక్ నింపేసుకో. అంత క్యాష్ నా దగ్గర లేదు సార్. ఫికర్ మత్ కరో, డోంట్ వరీ. సో స్వీట్. పాడు, ఈ కారులో నీ లవర్ని ఎక్కించుకుని హైవేలో స్పీడ్గా వెళ్ళు. పెట్రోల్ అయిపోయే వరకు వెళుతూ ఉండు. దారిలో నీ లవర్ ఎక్కడికి వెళుతున్నావని అడగలేదంటే అతనికి నీ మీద ప్రేమ ఉందని అర్థం. పెట్రోల్ అయిపోగానే ఐ లవ్ యూ చెప్పే. థ్యాంక్ యూ సార్. పారు, ఏంటి సార్? నేను ఎన్ని గంటలకు రెడీగా ఉండాలి? ఎందుకు సార్? నీతో కారులో రావాలిగా. మీరెందుకు నాతో రావాలి? యూ నాటి. ఆల్ ద గర్ల్స్ ఆర్ లైక్ దిస్ యా. నువ్వు లవ్ చేస్తున్నానన్నది నన్నే కదా. నాకు మీలో నచ్చింది మీ కామెడీ సెన్సే. టూ గుడ్. కామెడీనా? అవును సార్. నేను మిమ్మల్ని ప్రేమించలేదు, మిమ్మల్ని ఇష్టపడలేదు, మీరు అందంగా ఉంటారనుకోలేదు. కానీ ఇదంతా జరుగుతుందేమోనని భయంగా ఉందని ఆ రోజు అన్నది. ఇప్పుడు భయమే లేదు సార్, ఎందుకంటే నేను లవ్ చేసేది బాలునే. బాయ్ సార్. దేవుడా, మాస్టర్ చెప్పినట్టు పెట్రోల్ అయిపోయేదాకా ఎక్కడికి అని అడగకూడదు. ప్లీజ్ దేవుడా. పారు, ఇప్పుడు మనం ప్లీజ్ 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 మాట్లాడకు. హలో బాలు. మాస్టర్, ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. అడిగి చెప్పు. పారు, తిరుపతికి గుండు కొట్టడానికి వెళ్తున్నాం. చివరికి మీరు కొట్టేది గుండె కదా. అది ప్రేమికుడైనా సరే, పక్కకి నెట్టిన వాడినైనా సరే. పారు, ఇప్పుడు అయ్యో చెప్పాను కదా, మాట్లాడకు. డోంట్ టాక్ యా. ఏమైంది నీకు? పెట్రోల్ ఖాళీ అయిపోయింది. పారు, డోంట్ టాక్. ఐ లవ్ యు. టాక్. ఐ వాంట్ టు నో వేర్ వి ఆర్ గోయింగ్. నో షష్. డోంట్ టాక్. ఇన్నాళ్ళు ఇది తిక్కలది అనుకున్నాను, ఈ రోజు కన్ఫర్మ్ అయిపోయింది. పెట్రోల్ ఖాళీ అయిపోయింది. yes, పెట్రోల్ అయిపోయింది. ఏంటి నవ్వుతున్నావు? బండి నువ్వే తొయ్యాలి. చూసావా, పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. అదేగా ప్లాన్. ఏంటి? ఏం లేదు, నువ్వు వెళ్ళి పెట్రోల్ కొనుక్కురా. లెట్ మీ ప్రాక్టీస్. బాలు, ఐ లవ్ యూ. బాలు. రేయ్, నేను చెప్పిన అడ్రస్ చెక్ చేశారా? అడుగుతానా? రండ్రా, మనోడిని ఎవడో లేపేశాడు. వాడు ఇక్కడే ఎక్కడ ఉండాలి. వాడు తప్పించుకోకూడదు. వాడు ఎక్కడున్నాడో వెళ్ళి వెతకండ్రా. త్వరగా వెళ్ళండి, ఏ బండి వదలకూడదు. వాడిని లేపేయాలి. బాలు, ఐ లవ్ యూ. పారు, బండి స్టార్ట్ చేయి. త్వరగా బండి స్టార్ట్ చేయి. బాలు, ఐ లవ్ యూ. పారు, బండి స్టార్ట్ చేయి. బాలు, ఐ లవ్ యూ.
ఏంటో చెప్పు. అన్నా మన గుణాన్ని వేస్తారన్నా. ఎవడ్రా వాడు? ఎవడో తెలియదన్నా. ఒంటి మీద ఒక్క చుక్క రక్తం కూడా లేదు. కోడి మెడ తిప్పినట్టు తిప్పి పారేశాడు. వాడే వాడే ఖచ్చితంగా వాడే. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే కలకత్తాకు వస్తాను. తగిన ఆధారాలు లేనందువల్ల ఈశ్వరమూర్తిని ఈ కోర్టు విడుదల చేస్తుంది. ఈశ్వరమూర్తి గారు, ఈశ్వరమూర్తి గారు, ఈశ్వరమూర్తి గారు, ఈశ్వరమూర్తి గారు, బయటకు తీసుకొచ్చే దమ్ములే. ఈశ్వరమూర్తి గారు, ఈశ్వరమూర్తి గారు, ఈశ్వరమూర్తి గారు. 6 నెలలుగా జైలు ఊచల్ని చూసి విరక్తి చెందిన నాకు మీరే మనశ్శాంతిని ఇవ్వాలి ఫాదర్. చెప్పండి. ప్రభాకర్ ఎక్కడా? నేను చెప్పను. చెప్తాను. నాకు తెలిసిందంతా చెప్పేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ తెలుగు పీపుల్ హియర్? మనూరా సార్? అందరూ ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. సార్ వాళ్ళు వస్తే ఏం చెప్పమంటారు? ఎప్పటికీ వాళ్ళు తిరిగి రారు. బాలు చెప్పు. ఈరోజు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? సర్ప్రైజ్! ఈరోజు ఈవినింగ్ ఆక్వా జావా క్లబ్లో పార్టీ అరేంజ్ చేశాను. అక్కడే చెప్తాను, వస్తావుగా? పార్టీలో మన లవ్ గురించి నేను అందరితో చెప్తాను. పార్టీ సర్ప్రైజ్. రేయ్, ముందు వాడెక్కడున్నాడు కనిపెట్టండి రా. మనం ఎక్కడున్నామో వాడికి తెలిస్తే మనలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలవు. Wait! అసలు ఏం జరుగుతుంది చెప్పవే. రిలాక్స్, I'll tell you. చెప్పు పాలు, చెప్పు. అన్నా, ఆల్రెడీ మనం లోకల్ అరేంజ్ చేసిన కుర్రాళ్ళు వాడిని వెతుకుతున్నారు. ఆ తర్వాత ఏంటి? నువ్వు చెప్పేది నిజమా? He's coming. Excuse me. Yeah. ఏ ఏమింది? భలే అందంగా ఉన్నావు. రూమ్ వేసుకుని జాలీగా ఉందామని అడిగాను. యు ఇడియట్! నువ్వెందుకు కోపడుతున్నావు? నిన్ను పిలవలేదని ఫీల్ అవుతున్నావా? నాకు మీరిద్దరూ ఓకే. యు రాస్కల్! ఇన్నాళ్ళు వేట కుక్కల్లా వాసన పసిగడుతూ దేన్ని వెతుకుతున్నామో అది దొరికిందిరా. ఏమంటున్నావు నాన్న? ఫోటో దొరికింది. ఫోటో పంపించనన్నా. ఇప్పుడే పంపిస్తాను రా. బయలుదేరు. సరేనా? ఐశ్వర్య, are you okay? మండాపురా రివర్స్ పోనీ. నాన్న, నీకు ఫోటో మాత్రమే దొరికింది. నాకు ఆ అమ్మాయే దొరికింది. దూకి వస్తున్నా. ఎక్కవే. నా నోరు పోయిరా. పట్టుకోండి. వదలకూడదురా. ఎక్కడికి తప్పించుకోకూడదురా. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావే? దాన్ని పట్టుకోన్నా. వెళ్ళిపోదాం. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. రండి.
ఐశ్వర్య ఐశ్వర్య కళ్ళు తెరిచి చూడు, నన్ను చూడు. ఐశ్వర్య 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 కళ్ళు తెరిచి చూడమ్మా. ఐశ్వర్య 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 కళ్ళు తెరిచి చూడు. ఐశ్వర్య ఐశ్వర్య పట్టుకోండి రావండి. ఆపండి, పట్టుకో పట్టుకో, వేసేయండి రాండి. నన్ను వదిలే, ఇంకెప్పుడు నేను నీ జోలికి రాను. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నువ్వు దండం పెడితే వదిలేయడానికి నేను దేవుణ్ణి కాదురా. 15 సంవత్సరాలుగా ఎక్కడుంది ఎప్పుడు చూస్తాను అని రాత్రింపవళ్ళు వెతికి కనిపెట్టిన నా చెల్లెలు రాతను నా తోడబుట్టిన చెల్లెల మీద ఒట్టేసి చెప్తున్నా. నా చెల్లెల జోలికి ఎవడొచ్చినా సరే, వాడు ఎవడైనా సరే, వాడికి నేను యముణ్ణి. తన కోసం నేను ఎన్ని ప్రాణాలైనా తీస్తాను. ఐశ్వర్యకి ఇప్పుడు ఎలా ఉంది బాబు? బానే ఉంది అంకుల్. సరైన సమయానికి ఐశ్వర్యాన్ని కాపాడావు. నీ రాక తనకి దేవుడిచ్చిన వరం. ఐశ్వర్యకి ఏమైనా జరుగుంటే దానికి పూర్తి బాధ్యుడిని నేనే. అయినా మీరన్నట్టు తన జీవితంలోకి నేను రావడం వరం కాదు, శాపం. తన కష్టాలన్నిటికీ కారణం నేనే, తన కన్నీరికి కారణం నేను. ఐశ్వర్య ఒక్కొక్క నిమిషం ద్వేషిస్తున్నా తన తోడబుట్టిన అన్నయ్యని నేనే. రౌడీగాడి సీను వదిలి ప్రశాంతంగా ఉండదు. అన్నయ్య, ఇవాళ దీపావళి కాదమ్మా. మరెందుకు అందరూ టపాసులు కాలుస్తున్నారు? మన నాన్న చచ్చిపోయారు కదమ్మా.
చచ్చిపోతే ఏడవాలి కదా. మన నాన్న అందరినీ ఏడిపించాడు కదా, అందుకే అందరూ నవ్వుతున్నారు. ఏంటో చూస్తున్నారు? మీ బాబు శవాన్ని ముట్టుకోవడమే పాపం రా. ఇలాంటి వాళ్ళకి ఈ గతే పడుతుందిరా. అన్నయ్య ఆకలిస్తుంది. పీడ విరగడైంది, ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మా, నా చెల్లికి ఆకలిగా ఉందంట, కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఓసే, చూసావా విన్ని? వాడు బాబులాగా కష్టపడకుండా కడుపు నింపుకోవాలనుకుంటున్నాడు. పోరా అవతలకి. మీ బాబు ఏమన్నా దాచిపెట్టాడా ఏంటి? అయ్యా, మా చెల్లెలకి 2 ఇడ్లీ ఉంటాయి అయ్యా. ఏం పని చెప్పినా చేస్తానయ్యా. ఇప్పుడు బతిమాలతావు, పెద్ద అయ్యాక నీ బాబులా బెదిరిస్తావు. వీడు పెద్ద ఎంతమంది ప్రాణాలు తీస్తాడో ఏంటో. వచ్చేసాడు రౌడీ కొడుకు. వద్దన్నయ్య, ఎవరిని ఏం అడుక్కు. నాకు అన్నం వద్దు, ఆకలిగా లేదు. మనము చచ్చిపోదామన్నయ్య. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను వచ్చేస్తాను. తొందరగా వచ్చేయన్నయ్య. వస్తామ్మా. ప్రామిస్ గా? ప్రామిస్ గా. దీన్ని ఎక్కడ దొంగలించావు? దొంగలించలేదు, నా చెల్లెలది. అది పోలీసులకి చెప్పు. పకడో ఆ రోజంతా నా చెల్లెలి ఆకలి తీర్చడానికి నేను అందరి కాళ్ళు పట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా నన్ను రౌడీ కొడుకు అని కొట్టి తరిమేశారు. నువ్వు చెప్పినట్టు ఎవరూ రాలేదు. మాతో వచ్చాయి, నేను స్కూల్లో చేర్పించి చదివిస్తాం. నేను మీతో రాను. మా అన్నయ్య నాకు అన్నం తీసుకొస్తాడు. బాబు, నిదానంగా రావచ్చుగా. లే బాబు. మంచి బట్టలు కొనిస్తాం, నీకు ఇష్టమైన భోజనం పెడతాం, బొమ్మలు కూడా కొనిస్తాం. ఎవరు సార్ వీళ్ళు? క్రిస్టియన్ మిషనరీ బాబు. రోడ్డు మీద అనాథగా ఉండే ఆడపిల్లల్ని తీసుకెళ్లి కాపాడేవాళ్ళు బాబు. భోజనం పెడతారా? పెడతారు బాబు. 3 పూట్లు పెడతారా? 3 పూట్లా పెడతారు. బాగా చూసుకుంటారా? చక్కగా చూసుకుంటారు. అన్నయ్య, మా అన్నయ్య వచ్చేసాడు. వాళ్ళు నన్ను తీసుకువెళ్తారంట. బాబు, ఈ అమ్మాయి నీ చెల్లిలా? ఇది నా చెల్లెలు కాదు సార్. రోడ్డులో అనాథగా ఉందని పాపు అని మాట్లాడితే అన్నయ్య అని ప్రాణం తీస్తుంది సార్. తీసుకెళ్ళిపోండి సార్, తీసుకెళ్ళిపోండి. ఎందుకు అన్నయ్య అలా అంటున్నావు? నేను నీ చెల్లెలే కదా. ఈ పిల్ల ఎవరో తెలీదు సార్, దీంతో తలనొప్పిగా ఉంది. తీసుకెళ్ళిపోండి సార్, తీసుకెళ్ళిపోండి. అన్నయ్య, అన్నయ్య. ఆ రోజు నుంచి నా చెల్లెల్ని చూడడానికి ప్రతిరోజు అనాథాశ్రమానికి వెళ్ళేవాడిని. ఆ అబ్బాయి నిన్ను చూడడానికి 2 నెలలుగా వస్తున్నాడు. తను చెప్పేదంతా నిజమా అమ్మా? కాదు, తను ఎవరో నాకు తెలీదు. నాకు అసలు అన్నయ్యే లేడు. నేను అనాథని. నాకు ఎవ్వరు లేరు. వెళ్ళిపోమనండి. నాకు ఎవ్వరు లేరు. నాకు ఎవ్వరు లేరు. నాకు ఎవ్వరు లేరు. నా చెల్లెల్ని దూరం నుంచి చూసుకుంటూ సంతోషపడ్డాను. సడన్ గా ఒకరోజు నా చెల్లెల్ని ఎవరో దత్తత తీసుకొని వెళ్తున్నారని తెలిసి తన్ని కలవడానికి వెళ్ళాను. ఒక అన్నగా నా చెల్లెలికి పట్టెడన్నం కూడా పెట్టలేకపోయాను. అందుకే దేవుడే దయతలిచి తన తల్లిదండ్రులను ఇచ్చాడు. ఆ రోజు నేను చెప్పిన అబద్ధాన్ని తలుచుకుంటూ ఈ రోజుకే నేను బాధపడుతూనే ఉన్నాను. దిగులు పడకు బాబు, దేవుడు అనేవాడున్నాడు. ఏంటి ఇద్దరూ కలిసి వెళ్తున్నారు? జోడీ సెట్ అయిందా లేదా సెట్టింగ్ చేస్తుందా? ఓం వసుదాయ నమః, అమృతాయ నమః. పారు, బాగున్నావమ్మా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? అబ్బాయి ఎవరు కొత్తగా ఉన్నాడు? అవునండి, తన చెల్లెలికి ఒంట్లో బాగలేదు, అందుకే వచ్చాం. ఇక్కడున్న కాళికాదేవికి నవధాన్యాలు దానం చేస్తే తీరని సమస్యలన్నీ తీరతాయి. మీరు సంతోషంగా ఉంటారు. ఇదిగో ప్రసాదం. ఆ 6 అడుగులా లేక ఈ 5 అడుగులా చూద్దాం. ఇదిగోండి ప్రసాదం.
ఆరోగ్యం నయం కావాలంటే నవధాన్యాలు ఇవ్వాలన్నారు. ఒక అమ్మాయి అబ్బాయి కలవాలంటే దానికి బేషుగ్గా ఉందిగా. పుష్పాంజలి చేశారంటే కోరుకున్న అమ్మాయి వస్తుంది. నాకు వెంటనే చెయ్యాలి స్వామి. దాందే ఉంది, రండి చేసేద్దాం. ఓం నమః. ఏమండి వీళ్ళందరూ ఎందుకు నుంచున్నారు? వాళ్ళు కింద పడిన పుష్పాలు తీసుకుంటారు. ఓ ప్రసాదం. పూజ మొదలు పెడదామా? బేషుగ్గా. ఎంచక్క కళ్ళు మూసుకొని మనసులో మీ కోరికను కోరుకోండి. బాగా ప్రార్థించుకోండి. జై కాళీ. జై. ఓం కాళీ. నువ్వు నాకే దక్కాలి. మహాకాళీ. నాకు మాత్రమే దక్కాలి. ఓం జై కాళీ నమః. ఓం పుష్పాంజలి. ఓం ఓం నమో ఓం కాళీ. జై కాళీ మహాకాళీ. ఓం జై బోలో మాతా కి జై. 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 ఓరి దుర్మార్గులారా, దీని పేరేనా పుష్పాంజలి? వీళ్ళందరూ కొబ్బరి పచ్చడికి చెప్పలేరుకునే గుంపులా ఉన్నారు కదరా. ఎరకపోయి వచ్చి మీ దగ్గర ఇరుక్కున్నారు కదరా. బోలో మాతా కి జై. బాబు నీ కళల రాణి వస్తుంది. బోలో మాతా కి జై. బోలో మాతా కి జై. బోలో మాతా కి జై. బోలో మాతా కి జై. జై కాళీ జై. ఈ గంప అయిపోయింది, ఆ గంప ఇలా ఇవ్వండి. పుష్పాంజలి దివ్యంగా పూర్తయింది. బాగా కోఆపరేట్ చేశారు. ఇప్పటికీ మీరు అనుకున్నది జరగలేదంటే పుష్ప పానుపు అని ఒకటి ఉంది. అక్కడ ఒకసారి చూడండి, అదే పుష్ప పానుపు. ఆ మేకుల పానుపు మీద మీరు బోర్లా పడుకుంటే ఆ భక్తులందరూ మీ మీద భక్తితో భజన చేస్తూ పరిగెడతారు. ఆ పూజ కూడా నాతోనే ప్రారంభమవుతుంది. కోరుకున్న ప్రతిదీ జరుగుతుంది. తిరుగుతుంది. మొక్కుబడి పూర్తయింది, అంతా మంచి జరుగుతుంది. ఒక్క ఆటో కూడా లేదే. ఎవరు వాళ్ళు? ఎవరు? నేనే. అయ్యా, కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మన కుర్రాళ్ళని అరెస్ట్ చేశాడయ్యా. వాడిని విందుకి పిలు. పెద్ద మనిషి పిలిచారని వచ్చాను. అలా చట్టం తన పని చేయాలి కదా. బోన్ చేయండి. కాకినాడలో సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, కిడ్నాప్లు, హత్యలు చేస్తూ రోజు రోజుకి లా అండ్ ఆర్డర్ క్షీణించేలా చేస్తున్న ఈశ్వరమూర్తిని కనబడితే కాల్ చేయమని పోలీస్ కమిషనర్ సోమశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. నమస్తే సోమశేఖర్ గారు. పర్లేదు కూర్చోండి. ఫ్యామిలీ టూరా? కూర్చోరా.
ఐస్ క్రీమ్ తింటావా? మూడ్ లేదు నాన్న. తెల్ల కాగితం మీద నన్ను పరలోకం పంపించడానికి ఓ ఆర్డర్ వేశారు. కానీ ఎవరు వెళ్ళాలి ఉండాలి అనేది నాలాంటి వాళ్ళ చేతుల్లోనేగా ఉంది. నీకు 2 ఛాన్సులు ఇస్తాను. ఒకటి, నిన్ను దీంతో షూట్ చేస్తాను. కానీ అదేంటో ఈ ముదనష్టపు తుపాకీ ఒక్క బుల్లెట్తో ఆగదు. 2వ ఛాన్స్, నీ దగ్గర ఉన్న గవర్నమెంట్ తుపాకీతో నిన్ను నువ్వే షూట్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేసావనుకో, రే నానా నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నీ పెళ్ళాం పిల్లల జోలికి నేను ఎప్పుడు వెళ్ళను. సీరియస్నెస్ అర్థం కాలేదా? పిల్లలు మనందరం కలిసి ఆడుతున్నావా? ఎక్కువ ఆలోచించకుండా మంచి నిర్ణయం తీసుకో. అది అలాగే సరిగా సరిగా భయ్యా. అది ఇది అంతే. నువ్వు కొట్టు 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 బాబు. ఏంటండి? ఏం లేదు, జాగ్రత్త. మనం ఎవరిని చంపక్కర్లేదు, మన మీద ఉన్న భయమే వాళ్ళని చంపేస్తుంది. కాకినాడ ఒబామా, కాకినాడ దానప్రభు, మా ఆశా జ్యోతి, శత్రువుల సింహం. నమస్కారం సార్. రాను డాక్టర్ పట్టాక మర్యాద లేకుండా పోయింది. అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నారు కదా, అదే అన్న. నా బావమరిది కాబట్టి వదిలేస్తున్నాను సార్. కలెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే, నీ సమయం వెళ్ళండి. ఏంటండి అందులోంచి పాట వస్తుంది? అది చెవిటి మిషన్ కాదా? కాదండి, వీడు మాట్లాడితేనే చండాలంగా ఉంటుంది, వినలేకపోతున్నాను. అందుకే పాటలు వింటూ డైవర్ట్ అవుతూ ఉంటాను. ఆ విషయం వాడికి తెలుసు. కర్మ. ఇక్కడెవరూ ఉండకూడదు. మీటింగ్ స్టార్ట్ అయింది. హాల్ కి వెళ్ళండి. ప్రెస్ వాళ్ళందరూ బీ గేట్ నుండి లోపలికి వెళ్ళండి. 2 వీలర్స్ ఇక్కడ ఆపకూడదు. బండి తీయండి. తీయండి త్వరగా. డ్యూటీ అయిపోయిందా? లేదే, ఇవాళ లేట్ అవుతుంది. ఏంటి? సమ్మగా ఉన్నావు. నువ్వు ఇన్నాళ్ళు నా కంట పడలేదే. వచ్చేవే నాతో. బిరుదు పొందినందువల్ల గర్వపడే వాళ్ళు ఉంటారు. ఈ రోజు ఈ డాక్టర్ బిరుదు గర్వపడేలా చేసిన పేదల పాలిట పెన్నిది, ఆడవారికి అంగరక్షకుడు. మమ్మల్ని అంతం చేయడానికి ఎవడొస్తాడే? నేనే, ప్రభాకర్. బాబు, నేను ఈశ్వరమూర్తిని. కొత్తగా వచ్చిన ఏఎస్పీ నువ్వేనా? అవును. మన లారీల్ని చెక్ చేస్తున్నావట? చెక్ చేయొద్దు, మా కుర్రాళ్ళు టెన్షన్గా ఉన్నారు. జాగ్రత్త. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు బళ్ళ బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. మా పై అధికారులకు సమాధానం చెప్పలేను. 5 లారీల్ని పై పైన చెక్ చేసి పంపించు. అలాగే బాబాయ్, అన్ని లారీని పై పైన చెక్ చేసి పంపించు. అలాగే బాబు. నిప్పులాగా తక్కువని పట్టేశావు. బాబు, మీరు చెప్పినట్టు పైపైన చెక్ చేశాను బాబు. కరెక్ట్ గా చెక్ చేశారా? అంతా రెడీ. అయితే కానీ పిచ్చి పడిదా నీకు? మెంటల్. నువ్వు చెప్పినట్టు పై పైనే చెక్ చేయమన్నాను. అదే కొంచెం లోపల చెక్ చేస్తుంటే బాంబులు ఉన్నట్టు తెలిసేది కదా. సరే, నువ్వు నాతో 5 లారీలు అన్నావు కదా. ఇప్పుడు లెక్క సరిపోయింది. బాగుందా? బాంబ్ బ్లాస్ట్ లైవ్ టెలికాస్ట్. కాకినాడ ఈశ్వరమూర్తి కోటరా, ఇది నా రాజ్యం. నీ యూనిఫామ్ పీకి పారేస్తా. త్వరగా అమ్మా. యూనిఫామ్ ఉంటే మోకాళ్ళ కిందే కాల్చాలి, లేదంటే ఎక్కడైనా ఎలాగైనా కాల్చొచ్చు. మనకి ఎలా కావాలంటే. ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాదు, ఎస్సరట్టడంలో స్పెషలిస్ట్. అన్నా, సార్, రౌడీ కొడుకుని అందరూ దొరుకుతున్నారు సార్. నాకు భయంగా ఉంది. నేను రౌడీ అయిపోతానని. నేను పెద్దయ్యాక మీలా పోలీస్ ఆఫీసర్ అవుతాను సార్. దిగులు పడుకు, నేను నిన్ను చదివిస్తాను. పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేస్తాను. యుద్ధాన్ని మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను.
ఎవడ్రా వాడు? పేరు ప్రభాకర్, ఐపీఎస్. ఇంతవరకు 48 ఎన్కౌంటర్లు చేశాడు. అతను ట్రైనింగ్ తీసుకు వాడిని విందుకు పిలవండి. తినండి. చూస్తావేంట్రా? కానీ చూస్తారేంట్రా? నరికేంట్రా వీడిని. ప్రాణాల గురించి నాకు దిగులు లేదు. నా గురించి దిగులు పడ్డానికి అమ్మ, నాన్న, పెళ్ళాం, పిల్లలంటూ నాకు ఎవ్వరూ లేరు. నో కమిట్మెంట్స్. అవును, నీకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయంటగా. ఊళ్ళో ఎవరికి స్థలాలున్నా లాగేసుకుంటున్నావంట, ఎవడు వ్యాపారం చేసినా భాగం అడుగుతున్నావంట. నీకెందుకయ్యా ఇన్ని ఆశలు? ఉన్నది ఒకే ఒక కొడుకు. కొడుకంటే నీకు చాలా ఇష్టం కదా. చేయమని నిప్పులా గబ్బుకుని పట్టుకున్నావే. మన మణి ఎక్కడ? హార్బర్ దగ్గరికి వెళ్ళాడు. మణి లేడు. ఇది నీ నంబరే కదరా? నంబర్ ఇస్ కరెక్ట్, బట్ మెంబర్ ఇస్ రాంగ్. బావా, ఫోన్ ఎక్కడుంది? అయితే మా వాడు నీ కస్టడీలోనే ఉన్నాడా? కస్టడీలో లేడు, నా గెస్ట్ గా ఉన్నాడు. నా కొడుకుని ఏం చేయొద్దు, మణిని ఏం చేయొద్దు. చూద్దాం. నా సంపాదనతో కొన్నది. మంచి మసాజ్ ఒకటి చేయించుకోవాలి. మణిగాడిని వెతకండ్రా. భలే 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 భలే. మీరే కదా వాడి గురించి పాడమన్నారు. పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తే భయపడిపోతాననుకున్నారా? నేను చేసేది ప్రతిదీ తప్పేరా? నా మీద ఎఫ్ఐఆర్ వేసి లోపల తోడానికి నేనేమి ఎర్రి పప్పని కాన్రా. ఈశ్వరమూర్తి కొడుకుని మణి, జయమణి రా. ఫోనెత్తు. నువ్వు సలాం కొట్టే బానిసలు కదా. ఓకే, ఆయన వదిలేండి అయ్యా. పేరు వింటే వణకాల్సిందే. ఇక్కడున్న టేబుల్, చైర్, ఫైలు, ఫోన్ నుంచి కోర్టులో ఉండే బోన్ వరకు మా మాటే వింటాయిరా. నీ ఐపీఎస్కే రా లిమిట్, మాకు ఎలాంటి లిమిట్ లేదు. చాకలిగా ఉంది, బిర్యానీ పెట్టు. ఏయ్ సార్, ఫోన్ చేసిన విఐపి ఈవిడే, చూసుకోమ్మా. బాగా చూసుకో, అందరు కళ్ళు మూసుకోండి. మేడం నన్ను చూసుకుంటుంది. పెట్టు పెట్టు. కారం సరిపోలేదే, ఉప్పు తగ్గినట్టుంది. చాలా సార్. సరిపోదయ్యా, పెట్టవయ్యా. ఇక్కడ ఇదిగో. ఊర్లో కారం బాగా తక్కువగా ఉంది, పెప్పర్ ఏవయ్యా. తప్పు చేస్తున్నారా? పెద్ద తప్పు. నా మీద చేయి చేసుకున్నారు కదా, మిమ్మల్ని వదలండ్రా. ప్లాన్ చేసి మరి కొడతారా? మిమ్మల్ని వదలను. బాబు, పెద్దోళ్ళ వ్యవహారం వదిలేద్దాం. భయం వేస్తుందా? బాబాయ్, పోలీసోడికి భయం ఉండకూడదు, భయపడేవాడు పోలీస్ అవ్వకూడదు. పోలీస్ అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని పరేడ్లో సల్యూట్ కొట్టేవాడు మాత్రం కాదు. ఏది రైట్ ఏది రాంగ్ అని తెలిసిన వాడే. వాడు రాంగ్, నేను రైట్. వీళ్ళందరికీ నేను ఫాలో అయ్యేది ఈపీకో కాదు, పీపీకో. ప్రభాకర్ పీనల్ కోర్ట్. ఎవడ్రా మా అన్న లోపలేసింది? నువ్వే కదా, నువ్వే కదరా, నువ్వేనా? నీకు అంత పొగరా? ఎవరితో పెట్టుకున్నా తెలుసా? మనతో పెట్టుకుంటే
నన్ను వదిలే. నేను బయటకు వస్తున్నాను, నేను చేయను. నాన్నోడికి కాలు సరిపడ్డానని చెప్తాను. బావా ఆ వార్డులోకి వెళ్ళి చూద్దాం. అయ్యో నా కొడుకు అనాథలా ఎలా పడున్నాడు చూడు. రేమణి రేమణి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నా మణి ఎక్కడ? నా మణి ఎక్కడ? నాకు తెలియదయ్యా, నేను ఇక్కడ ఊరికే రెస్ట్ తీసుకుంటున్నాను. అయ్యా మణిబాబు ఇక్కడ ఉన్నారయ్యా. అయ్యో దిగులు పడకన్నా, నాన్న వచ్చేసరిగా. అయ్యా మన మణిబాబు పరిస్థితి చూడండి అయ్యా. అయ్యో నా కొడుకుని నేల మీద పడుకోబెట్టారే. ఎంత దారుణం నీకా ఈ పరిస్థితి? ఏమైంది? చాలా నొప్పిగా ఉంది నాన్న. లాకప్ లోకి తోసి ఒక ఆడదాన్ని చేత కొట్టించాడు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ పుట్టినరోజు నాడు నాకు ఫోన్ చేసో లెటర్ రాసో బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. మీ చెల్లెలు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి కాంటాక్ట్ చేయలేదు. మీరు ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నారు, బట్ నో ఇన్ఫర్మేషన్. దీనంతటికీ కారణం తనకి మీ మీద ఉన్న ద్వేషమే అయి ఉండాలి. తను ఎక్కడున్నా మిమ్మల్ని కలవకూడదనే పట్టుదలతో ఉంది. ఇదిగోండి. నా కొడుకు మీద చేయిస్తావా? ఇప్పుడు పబ్లిక్ గా నీకు జరగబోయేది చూసి నీకు మాత్రమే కాదు అందరికి నా మీద భయం చచ్చే వరకు ఉంటుంది. నన్ను మాత్రమే కాదు నా కొడుకు మనోడు అందరిని చూసి భయపడాలి. అవును, కొట్టేవాళ్ళు చూస్తే భయపడతాం. తప్పు చేసేవాడికి అధికారం ఉంటే ఆ తప్పును నిలదీయం, వాడికి సలాం చేస్తాం. కానీ ఇప్పుడు అలా కాదురా లుచ్చా. పెద్ద రౌడీవి కదా నువ్వు. ఒకడికి పుట్టుంటే నీ కొవ్వు పొగరు అధికారం ఇక్కడ చూపించరా. ఈశ్వరమూర్తి అంటే నీకేమైనా కొమ్ములున్నాయా? నీ కొమ్ములు నువ్వే విరగొట్టుకో, లేదంటే నేను విరగొడతా. నీకు వార్నింగ్ ఇస్తున్నాను. తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావురా. హే, ఏంటి భయపడుతున్నావా? నువ్వేం చెప్పినా నాకు భయం రాదురా. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మంచేదో చెడేదో తెలుసుకున్నాను. కానీ నాకు ఒక్కటే తెలీదు, భయం. భయం అంటే ఏంటో నాకు బొత్తిగా తెలీదు. నువ్వందరినీ భయపెడుతున్నావు అంట కదా, ఏది నన్ను భయపెట్టు. కానీరా, కానీ ఏంట్రా భయపెడతానని వెనక్కి నిన్ను నిన్ను ఇంకో 2 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను రా. డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఒక్కొక్క ఏరియాకి నీలాంటి వాళ్ళనే వెతుకుంటూ వెళ్తున్నాను రా. ట్రాన్స్ఫర్ ఆర్డర్. వెళ్లే ముందు నీకు చుక్కలు చూపెట్టే వెళ్తా. జీవితాంతం నీతో కాపురం చేయడానికి నువ్వేమన్నా నా వైఫా లేక కీపా? ఇకపై నీ కథ ముగిసిపోయినట్టే. ఇన్నేళ్ళగా ఈ ఊళ్ళో వాళ్ళందరినీ వణికించావు కదా, ఇక ఆ భయం ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తా. ఇంకో 10 నిమిషాల్లో నీ చేతులు కాళ్ళు ఎలా వణుకుతాయో చూడు. ఎలా లొంగిపోతావో నువ్వే చూస్తావు. సంగతి చెప్తాను రా. మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది సార్? అదొట్టి కవర్ మాత్రమే, లోపలేం లేదు. నన్ను భయపెడతాడా? అది 10 నిమిషాల్లో? ఎరా వాడు ఎలా భయపెడతాడు? బూచాడు అని చెప్పగానే భయపడడానికి మీరేమైనా పసిపిల్లాడా? పిల్లాడు. రే నానా, నువ్వు హాస్పిటల్లోనేగా ఉన్నావు? కాదు, కత్తి లాంటి ఫారెన్ ఫిగర్ తో పబ్ లో ఎంజాయ్ చేస్తున్నాను. పబ్బా? నువ్వు అనుకునే టైప్ అమ్మాయిని నేను కాను. అబ్బేంట్రా ఇప్పుడు? నా పరిస్థితిని చూసేగా వెళ్ళావు, ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నావని అడుగుతావేంటి? అది కాదురా, నువ్వు ఎలా ఉన్నావో అడుగుదామని. ఏమైంది నాన్న, ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? టెన్షనా? నేనా? చచి ఏం లేదు, నీ ఆరోగ్యం చూసుకో. సరే నాన్న. ఓకే.
హలో, ఇంకా 5 నిమిషాలే ఉన్నాయి. రై 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 వీడెవరా నాకు టైం సెట్ చేస్తున్నాడు? ఏమైంది? నీకెందుకు ఉక్కపోస్తుంది? నీకు కూడా ఉక్కబోసింది. రే, ఈ భయం ఎలా స్టార్ట్ అవుతురా? ఎలా వస్తుందనే భయంతోనే స్టార్ట్ అవుతుంది. ఏమండి, ఒక్క నిమిషమే ఉంది. టైం టైం అని టెన్షన్ పెట్టకురా. అయ్యా, దోమల మందు కొడుతున్నారయ్యా. రే, ఏసీ ఆన్ చేయరా. ఏసీ ఆన్లోనే ఉందయ్యా. ఇంకా 5 సెకండ్సే ఉన్నాయి. ఏమైంది? ఎవడా వాడు? ఎవడు? భయం అంటే ఏంటో చూపిస్తానని చెప్పి చిన్నపిల్లల గ్లాస్ పాల్గొట్టి వెళ్ళాడు. కాదు కాదు, ఇంకేదో చేశాడు. ఇంకేదో చేశాడు. ఫోన్. హలో, ఈ ప్రపంచంలో తన చావు మేళాన్ని తనే వినే మొదటి వ్యక్తివి నువ్వేరా? రే, ఏం చేసావు చెప్పరా. నువ్వు కొంచెం కొంచెంగా చావాలి. నీకు వేసింది విషం ఇంజెక్షన్, స్లో పాయిజన్. ఇంకో 12 గంటల్లో నీ బాడీ ఫుల్గా స్ప్రెడ్ అయి ఒక్కొక్క పార్ట్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత పాడే సిటీ ఫుల్గా సెలబ్రేషన్. మర్యాదగా నా కొడక నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే నువ్వు చావడానికి ముందే ఆ పాయిజన్ కు విరుగుడు మందు నేను ఇస్తాను. నేను చచ్చినా నువ్వు చెప్పింది మాత్రం చెయ్యను. చెయ్యకపోతేనే చస్తావురా. అర్థం చేసుకోకుండా రివర్స్ లో మాట్లాడుతున్నావు. రాస్కెల్, త్వరగా చెప్పి చావురా. నేనేం చెయ్యాలో నెక్స్ట్ కాల్లో చెప్తాను. డాక్టర్ రాధా జయచంద్ర. మిస్టర్ సీమాచు, చెప్పండి డాక్టర్. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం మీకు రాకూడదు. నేను చెప్పిన ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఫాలో అయితే మీకు తప్పకుండా పిల్లలు పుడతారు. చాలా సంతోషం డాక్టర్. నా జీవితంలో వెలుగు నింపారు. దాన్ని అణువణువు అనుభవిస్తూ సంతోషంగా ఉంటాను. ఎవరు? ఏంటి? ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఇక్కడికి వచ్చేసారు కదా, కూల్ గా ఉండండి. నా దగ్గరకు వచ్చారంటేనే ఒక్క క్షణంలో మీ సమస్యలు తీరిపోతాయి. కూర్చోండి. డాక్టర్ ఇంజెక్షన్ వేశాడు. ఏం ఇంజెక్షన్? ఏ డాక్టర్? డాక్టర్ కాదు, పోలీస్. పోలీస్ ఎన్కౌంటరే కదా చేస్తారు. అయ్యో డాక్టర్, ఇప్పుడు నేను ఏది డీటెయిల్ గా చెప్పలేను. ఒళ్ళంతా అదోలా ఉంది. అప్పుడు ముందుగా బ్లడ్ టెస్ట్ చేయాలి కదా. ఎందుకంటే సూది పొడిచింది ఎంబీబీఎస్ కాదు, ఐపీఎస్. ఎక్స్క్యూజ్ మీ, నేను సీమాచు అనే శ్రీనివాసిని. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? షీఈ్ వెరీ నైస్ డాక్టర్. మీ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. సార్, నా గ్రూప్ ఓ పాజిటివే. సీమాచు, మరేం డాక్టర్, నాది ఓ పాజిటివే, పిల్లలు లేరు. సార్ది ఓ పాజిటివే, ఆయనకి పిల్లలు లేరు. ఆయనకి ఆల్రెడీ కొడుకు పుట్టాడు, వాడికి 27 ఏళ్ళు. సూపర్ సార్. సార్, మీకు మాత్రం పిల్లలు ఎలా పుట్టారు సార్? సార్ సార్ ఆ టెక్నిక్ ఏంటో చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పండి సార్ ప్లీజ్. తప్పు కదూ. ఊరికే లొడలొడ వాకుండా కట్టే కొట్టే తెచ్చామన్నట్టు విషయం చెప్పండి. కత్తి తీయమని చెప్పండి అయ్యా. భగవంతుడా, నా అనుభవాన్ని ఉపయోగించి పోరాడి కనిపెట్టింది ఏమిటంటే మీ ఒంట్లో ఎవరో భయంకరమైన విషం ఇంజెక్షన్ పొడిచారు. అయ్యో డాక్టర్, ఆ విషయం నాకు తెలుసు. ఏం చెయ్యాలో చెప్పండి. ఏం చేయకూడదో చెప్తారు. కోపడకూడదు, అలా మొత్తుకోకూడదు, ఇలా కొట్టుకోకూడదు. చెప్పండి ఏం చేయాలో. వెరీ సింపుల్. యాంటీడోస్ వేసేద్దాం. వేడి త్వరగా. తొందరపడకండి. సుత్తి, ఆయన పట్టుకోండి. ఈయన కాదండి, ఆ ఇంజెక్షన్ వేసిన వాడిని. కాంబినేషన్ తెలిస్తేనే యాంటీడోస్ ఇవ్వగలం. వాడు చెప్పండి డాక్టర్. అయ్యో, అయితే ఇంకో 11 గంటల్లో ఈయన పోతారే. వాడు 12 గంటలని చెప్పాడు. సి, నన్ను అందరూ బోరు అంటారు కదా, కానీ ఈయనకి నాతో టైం పోయిందో తెలియట్లేదు. 1 గంట అలా వెళ్ళిపోయింది. నన్ను బతికించండి డాక్టర్. మీకు ప్రతి 1 అవర్ కి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది. 1 అవర్ కి ఒకసారి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే ఏ బాధ లేకుండా బతుకుతారు. మీకు బ్లడ్ దొరికే ఏర్పాటుని మీరే చేసుకోండి. ఇప్పటికిప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాడు ఎక్కడ దొరుకుతాడు? అది ఓ పాజిటివే కదా. ఏ అయ్యో, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. బ్లడ్ ఎక్కించండి. బ్లడ్ రెడీ సార్. సుత్తి, ఆ నోట్లో ట్యూబ్ పెట్టి గ్యాప్ ఇవ్వకుండా జ్యూస్ ఎక్కించండి. 1 అవర్ లో బ్లడ్ రెడీ అవుతుంది.
హలో, ఐఎమ్ డాక్టర్ రాధా జయచంద్ర ఎంబీబీఎస్ FRCS. అక్కడ క్రాక్ ఉంటాడు, వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇక్కడ ఎవరు క్రాక్? అయ్యగారే, మీకు డౌట్ ఎందుకు? మీరు మాట్లాడండి. ఇదిగో, మీ పేరు ఈశ్వరమూర్తి కదా? ప్రాణమే పోయేలా ఉంది, పేరు పోతే ఉందండి. చెప్పు, నేనేం చెయ్యాలో చెప్పిచ్చావురా. అధికారం చేసిన గొంతు ఇప్పుడు వణకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సత్య చేపల మార్కెట్కి వెళ్ళు. నువ్వు మామూలు తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు నువ్వు కలెక్ట్ చేసిన డబ్బు మొత్తాన్ని కరెక్ట్ గా లెక్క పెట్టి తీసుకెళ్ళు. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఇంకో 1 hour లో వాళ్ళ చేతికి చేరాలి. ఇంకో 1 hour? ఇంకో 1 hour లో అక్కడికి వెళ్ళి డబ్బు ఎలా ఇవ్వగలను? నాకు నీకు టైం ఇవ్వాలనే ఉంది, కానీ నీకంత టైం లేదు కదరా. సార్, సత్య మార్కెట్కి ఇలా వెళితే షార్ట్ కట్ కాదండి, ఇలా వెళ్తే వల్లకాడంతా తిరగాలి. అలా వెళితే మా ఇల్లు వస్తుంది, దిగిపోతామని. ఏం అర్థం కావట్లేదే. ట్రీట్మెంట్. ఏం ట్రీట్మెంట్? ముళ్ళుని ముళ్ళుతో తీయడం. ఫోన్ రాలేదే, డబ్బు ఇచ్చేసాను, ఇంకా ఫోన్ చేయకుండా ఏం చేస్తున్నాడు? ఆపండి సార్. ఎందుకు? మామూలుగా చుట్ట కలిస్తేనే జీవితంలో 5 నిమిషాలు పోతాయి, మీకు 60 నిమిషాలు. వచ్చినప్పటికీ చూస్తున్నాను, చాలా ఓవర్ చేస్తున్నారు. నో, వద్దు, దాన్ని పడేయండి. హలో, ఆ పోరంబోకుకి ఫోన్ ఇవ్వు. పోరంబోక అదెవరు? కాసేపటి క్రితం క్రాక్ అన్నాడు, ఇప్పుడు పోరంబోక అంటున్నాడు. ట్రాక్ అంటే పొరంబొక్క బాగుంది, మీరు దానికే ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. అక్కడి నుంచి స్ట్రైట్ గా VOC రోడ్డుకి వెళ్ళు. అక్కడున్న పెద్ద ఆయన దగ్గర ల్యాండ్ నొక్కేసే నువ్వు నీ ల్యాండ్ మాఫియా మొదలు పెట్టావు. మర్యాదగా ఆ డాక్యుమెంట్స్ ని దాంతోపాటు డబ్బు ఇచ్చి. అయ్యా, నన్ను ఏమి చేయకండి అయ్యా, నా దగ్గర ఏమీ లేదు. కాదు పెద్దయినా, నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. ఈ పత్రాలు తీసుకోండి. నాకు భయం వేస్తుంది. అయ్యో, మీకంటే నాకే భయంగా ఉంది. తీసుకోండి. ఆయనకు డబ్బు ఇవ్వు. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి బాబు. మీరు బాగానే దీవించారు, కానీ సార్ అంతకాలం బతకరు, ఇంకాసేపే. అంతకు మించి బతకాలంటే ఫోన్ చేసేవాడి చేతుల్లో. అవునండి అయ్యా, వాడితో మీ పత్రాలు మీకు వచ్చాయని చెప్పండి అయ్యా. చెప్పండి. మీరు ఇంకా చాలా మందిని కౌగిలించుకోవాలి. బండి తీరా. బావా, చాలు పద. బాబు, నెక్స్ట్ ఆపరేషన్ ఇక్కడ సింగపూరా? సింగరాజ్ యూనివర్సిటీయా? ఇకపై నేను చదవడం కుదరదు. యూనివర్సిటీకి హార్బర్ మించి వెళ్ళమని చెప్పండి. నేను కాకినాడకి ట్రాన్స్ఫర్ అయ్యి హార్బర్ ఇంతవరకు చూడనే లేదు. ప్రాణం పోయేలాగా అన్ని కోరికలు తీర్చుకోవాలా? హార్బర్ మీదుగా వెళ్ళొచ్చా బాబు? సార్, ఈ చేత్తో మెల్లగా. నరక గట్టి నువ్వు నన్ను చంపేయొచ్చురా. లేట్ గా వచ్చిన మంచి ఐడియా. ఇప్పుడు చేస్తే యమగంట తిన్నగా యమలోకానికి పోవచ్చు. అయ్యో సీమచ్చు, నీకు 2 గంటల ముందే రాహుకాలం మొదలైందయ్యా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నువ్వు డాక్టర్ ఈశ్వరమూర్తివే కదా? అవును అవును. మరి నీకు ఇంకో డాక్టర్ ఎందుకు? నువ్వే వైద్యం చేసుకో. అది నాకు ఇచ్చిన బిరుదురా. కానీ నాకు నచ్చలేదే, దాన్ని తిరిగిచ్చే. ఆలోచించకరా. యూనివర్సిటీకి వెళ్ళి, అయ్యా నేను ఒక పోరంబోకుని, ఎలాంటి అర్హత లేని నాకు డాక్టర్ పట్టా వద్దనిచ్చే. ఉంచుకోండి. ఏమైంది సార్? ఎందుకంటే నేను ఒక పోరంబోకుని, ఏ అర్హత లేని నాకెందుకు డాక్టర్ బిరుదు? మీరే ఉంచుకోండి. వినేశారు, ఇప్పుడే డాక్టర్ పట్టాకి ఓ మర్యాద వచ్చింది. నువ్వు నా బావమర్చి. అయ్యో, ముక్కులోంచి రక్తం వస్తోంది. భయపడకండి, ముందుగా ఒక రంధ్రం నుంచే మొదలవుతుంది, ఆ తర్వాత 9 ద్వారాల్లోంచి రక్తం కారుతుంది. బ్యాండేడ్ ఎక్కడ? మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, నన్ను వెళ్ళి తీసుకురమ్మంటారా? మళ్ళీ వచ్చేస్తారా? ఈ సిల్లీ టెక్నిక్ లే ప్లే చేయకూడదు. ఆయనకి ఎవరు బ్లడ్ ఇస్తారు మీరు వెళ్ళిపోతే? అది ప్యాకెట్ లో ఉంది, ఒంట్లోంచి కావాలి. అంత విశ్వాసమా? నొప్పితో ప్రాణం పోతోంది. హలో, అయ్యో నా పెళ్ళం ఫోన్ లో. డాక్టర్, నా తల తిరుగుతోంది. పర్వాలేదు, ఆగిపోతుంది. ఎప్పుడు? ప్రాణం పోయాక. ఇంకా ఎంతసేపు తాగాలి? తాగి చచ్చేలా ఉన్నాను. తాగకపోయినా మీరు చేస్తారు. అయితే నేను చావడం కన్ఫర్మా? అవును, మీ ఇద్దరి మధ్య పెద్ద గ్యాప్ ఉండదు. ఒక్క ఇంజెక్షన్ కి 2 ప్రాణాలు పోవడం అనేది నా కెరీర్ కే గొప్ప పేరు తెచ్చిపెడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. వెంకన్న, ఈసారి బాబు మీకు డైరెక్ట్ గా చేశాడు, మాట్లాడండి. కారుణ్య ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళ ప్లేస్ లో నువ్వు కట్టిన గెస్ట్ హౌస్ ని వాళ్ళకి తిరిగిచ్చే. ఇదిగోండి, మీ దగ్గర తీసుకున్న స్థలం. లాక్కున్నా. నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నానే. చాలా సంతోషం. రండి.
టీవీ వాళ్ళ వెనకలండి సార్. నేనెందుకు వెనక్కి వెళ్ళాలి? నేను ఈయన తోడబుట్టినా రక్తానికి రక్తం. ఒక ప్యాకెట్ కాదు, ప్యాకెట్లు ఇస్తున్నాను. అందరూ కాస్త వెనక్కి వెళ్ళండి, గాలి అడ్డం లేదు. ఇంకా సేపట్లో ఆయన ఎలాగపోతారు. ఆ తర్వాత మీరు ఫోటోలు తీసుకోండి. అలాగా నన్ను ఫోటో తీసుకోండి. ఈశ్వరమూర్తి నా బ్రదరే. సడన్ గా ఈ సమాజ సేవ ఎందుకు చేస్తున్నారు? కంగారు పడకండి, నేను చెప్తాను. ఆయన ఎలా సేవ చేస్తున్నారంటే తమ్ముడు చెప్తాడు, అన్న చేస్తాడు. తమ్ముడు ఎవరు? రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? ఆయన రారమ్మా, అంత టైం లేదుగా. ఎలక్షన్ కి ఇంకా టైం ఉంది కదా. ఈయన కౌంట్ డౌన్ మొదలైందే. ఇంకా సేపట్లో ఈయన పోతారు. సార్ డిపాజిట్ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే మంచిది, దండలతో రెడీగా ఉండండి. సార్ ఇంకో ప్రశ్న. నో క్వశ్చన్స్. హలో, మారుతి నగర్ లో శివుడి గుడికేనా? గుడి లోపల అన్నదానం జరుగుతోంది, నువ్వు అక్కడికి వెళ్ళు. వెళ్తా. మనం కూడా అవసరం లేదు, ఆయన మోక్షం దిశగా వెళ్తున్నా. చూసావా? తీసుకో బాబు. చూశాను. ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అమ్మా చెల్లమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వే నాకు ప్రాణభిక్ష పెట్టాలి. నన్ను క్షమించేదని చెప్పమ్మా. నువ్వు చెప్పబోయే మాటలోనే నా ప్రాణం ఉంది. కరుణించమ్మా తల్లి, కరుణించు. నన్ను క్షమించేదని ఒక్క మాట చెప్పమ్మా. క్షమించేదని ఒక్కసారి చెప్పు. ఏడుకొండలవాడా, ఆరిపోయే దీపం జోరుగా వెలుగుతుందని మా బామ్మ చెప్పేది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అది నిజమని అర్థమవుతోంది. పోయే కాలంలో ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపారు. ఏది మీ కుడి చేయి లేపండి. దాన్నే లేపలేకపోతున్నారు, ఇక నన్నే లేపుతారు. అయ్యో, మొబైల్ కనెక్షన్లు అన్నీ వెయిట్ చేస్తున్నాయి. బాబు దేనికి చేస్తాడో. ప్రశాంతంగా ఏసీ రూమ్ లో పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు మీ వల్ల నడి రోడ్డు మీద ఎండలో ఉన్నాను. మీ చెంచాగాళ్ళకి మీ మీద ప్రేమే లేదు. మీ ప్రాణం పోయేది టీవీలో 2020 క్రికెట్ మ్యాచ్ చూసేటట్టు చూస్తున్నారు. అన్నా, గాంధీనగర్కి వెళ్ళాలి. ఎంత అవుతుంది? 150 రూపాయలు. చాలా టూ మచ్. 100 కదా అవుతుంది? 150 అవుద్దయ్యా. అలా చూసినా 100 కదా అవుతుంది. నేను 100 రూపాయలు ఇవ్వగలను. 150 ఇస్తారా? అయ్యో సీమచ్చు, ప్రాణం పోయే టైంలో కూడా బేరమా? ప్రాణం కన్నా 50 రూపాయలు ఎక్కువైపోయిందా? ఫ్రీగా దొరికిన జ్యూస్ తాగండి, కూర్చోండి. హలో, ఎవరు? నా మొగుడు. చెప్పు బావా, ఎప్పుడు ఇంటికి వస్తానా? సార్, బాబు మీకు ఇంజెక్షన్ వేసి ఎంతసేపు అయింది? 11 గంటలు అయింది. అయితే ఇంకో గంటలో వచ్చేస్తాను బావా. అయితే గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చా? నేను పోతే దరిద్రం వదిలిపోతుంది. మీరు పోయినా మీ ఇంట్లో మీ మిస్సెస్ అలాగే అంటుంది. మీరు పోయినా మీ హాస్పిటల్ అలాగే చెప్తారు. నిన్ను పెట్టుకో. హలో, ఎవరు? మీ మొగుడా? కాదు, మీ మొగుడు. చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి? చస్తావనగానే అన్ని కరెక్ట్ గా చేసావు. ఇంకా ఏం చేయమంటావు? ఇకపై నో టెన్షన్, కూల్. నువ్వు బతకడానికి కావాల్సిన విరుగుడు మంది ఇంజెక్షన్ జేవీ సెంటర్ కాంప్లెక్స్ కార్ పార్కింగ్ లో బండి నంబర్ AP69P0101 లో ఉంది. పరిగెత్తు. షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసింది. నా ఫోన్ విసిరేశారు కదా, కొత్త ఫోన్ కొనివ్వండి. అయ్యో, వెళ్ళండి, వెళ్ళి వెతకండి. వీళ్ళు బండి నంబర్ ఎతికేలోగా ఇతను ఇక్కడే పోయేలా ఉన్నాడు. నా ఉద్దేశంలో ఇతనికి ఇక్కడే సమాధి. డాక్టర్, అలా మాట్లాడకండి. నాకు ఆయన ఫోన్ కొనివ్వాలి. రే, బండి ఎక్కడుందిరా? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. రే, మనం వచ్చిన బండిలోనే విరుగుడు మందు ఉందంట్రా. భలే కిలాడిలా ఉన్నాడే. థ్యాంక్స్. నన్ను మా ఇంట్లో వాళ్ళు అలాగే అంటారు. నిన్ను ఒక్కటిచ్చానంటాను. అయ్యో సార్, జాగ్రత్త. మందు దొరికింది. దొరికింది. ఈ బ్యాగ్ లోనే ఉంది. ఇందులోనా? ఈ బ్యాగ్ లోనే ఉంది. ఇదిగో. బాబు ఇందులోనే పెట్టాడా? ఎక్కేటప్పుడే కుడిక నదిరింది. తర్వాత తీసుకుందాం అనుకున్నాను. ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూస్తున్నాను. ఎక్స్పైరీ చాలా ముఖ్యం. 2012 సెప్టెంబర్. ఓకే, త్వరగా ఇంజెక్షన్ వేయండి. తొందరపడకండి, టైం ఉంది కదా. ఎంత? ఇంకో 2 నిమిషాలు ఉన్నాయి. షర్ట్ కాస్త పైకి లాగండి సార్. ఇంకాస్త పైకి పైకి. ముత్తి సార్, ఈ మందు కోసం మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. నా కెరియర్ లోనే ఇంత కాస్ట్లీ ఇంజెక్షన్ ఇప్పుడే వేస్తున్నాడు. ఏడుకొండలవాడా, మీరు బతికేసినట్టే.
మీ ప్రాణం మీకు మళ్ళీ దక్కింది. అయ్యో డాక్టర్ వచ్చేయండి. ఎందుకురా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? నీ బ్యాగ్ ని చెక్ చేయి. నీ హెరాయిన్. ఆ రోజు నువ్వు పైన చెక్ చేయమన్నావు. నేను పైన చెక్ చేద్దామని అనుకున్నాను, కానీ మనసు ఒప్పుకోలా. అందుకే డీప్ గా చెక్ చేశా. ఇది దొరికింది. నీది నీకే ఇచ్చేసా. నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వు పోలీసువా లేదా రౌడీవా? ఒంట్లో ప్రవహించే రక్తం రౌడీది, కడుపుకు తినే ముద్ద పోలీస్ది. కోడ్డక్క, మొత్తానికి నేను 1వ నెంబర్ ఫ్రాడ్ మామా. నన్ను పెంచినంత నాకు మంచి మాట చెప్పారు. ఎప్పుడు చట్టానికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వు, ఒకవేళ మిస్ అయితే 2వ ఛాన్స్ నువ్వే తీసుకోరా అన్నారు. అందువల్ల ప్రశాంతంగా చట్టం తన పని చేస్తుందని లోపలికి వెళ్ళిపో. అది మానేసి ఏదైనా గేమ్ ఆడి బయటకు వచ్చావనుకో, చిరుకుద్ది. ఒకరోజు ఫాదర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీ చెల్లెలు ఐశ్వర్యలాగే మా ఆశ్రమం నుంచి దత్తత తీసుకెళ్లబడిన అమ్మాయి నాకు ఫోన్ చేసింది. తన ఐశ్వర్యతో ఫోన్ కాంటాక్ట్లో ఉందిట. ఇందులో తనకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. చాలా థ్యాంక్స్ ఫాదర్. 6 months లీవా? ఎందుకు ప్రభాకర్? ఇన్నేళ్లుగా నేను వెతుకుతున్న నా చెల్లెలు ఎక్కడుందో నాకు తెలిసింది. తన మనసు మార్చి అన్నయ్య అని పిలిపించుకోవడానికి ఈ టైం కూడా నాకు చాలదు సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఈశ్వరమూర్తిరా, నీకు చెల్లెలు ఉందంటగా? ఏంటి టెన్షన్ గా ఉందా? ఇప్పుడు నిన్ను చూడాలని ఉందిరా. రేయ్, నీ చెల్లెల్ని వెతుక్కుంటూ ఊళ్ళో ఉన్న రౌడీలందరూ బయలుదేరారా. వద్దురా, నేను చావడానికి ముందు నీ కళ్ళల్లో భయాన్ని చూడాలి. నీ చెల్లెల్ని నీ కంటి ముందే చంపుతానరా. రేయ్, పరిగెట్టు. ఇప్పుడు నా రౌండ్, పరిగెట్టరా. వీలైతే నీ చెల్లెల్ని కాపాడుకో. ఇన్నాళ్ల తర్వాత ఐశ్వర్య దగ్గరికి వచ్చిన నేను తన చావును కూడా నాతోనే తీసుకొచ్చాను. ఇప్పుడు తను నన్ను అన్నయ్య అని పిలవడం ముఖ్యం కాదు, నా చెల్లెల్ని కాపాడమే ముఖ్యం. తోడబుట్టిన వాళ్ళనే భారం అనుకునే వాళ్ళనే నేను నా జీవితంలో చూశాను. చిన్నప్పుడు నా తోడబుట్టిన అన్నయ్యే చెల్లెలు వద్దు అని తను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా నేను అది తట్టుకోలేకపోతున్నాను. ఏ బంధము లేని మీరు మీ ప్రాణాల్ని పరంగా పెట్టి నన్ను కాపాడారు. ఈ రుణాన్ని థ్యాంక్స్ అని ఒక్క మాటలో చెప్పి తీర్చుకోలేను. బావా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. వాడికి చెల్లెలంటే ప్రాణం. తనకేమైనా కీడు జరిగితే వాడు ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు. ఈ పగా ప్రతీకారాలు వదిలేయండి, మరో దారి లేదు. మనిషిలా జీవించాలని చూడండి. రండి వెళదాం, పదండ్రా వెళదాం. ఇక్కడ ఉన్న మీలో బతకాలన్న ఆశ ఎవరికుంది? ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, మీకు ఎటువంటి సమస్య ఉండదు. థ్యాంక్స్ సార్. ఐశ్వర్య, కొద్ది రోజులు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. పారు, ఐశ్వర్యం జాగ్రత్తగా చూసుకో. నా లుక్ అవాయిడ్ చేస్తున్నావా? బాలు, అడగకుండానే మీరు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ టైం ఒకటి అడుగుతున్నాను, కుదరదని చెప్పారు కదా? అడుగు ఐశ్వర్య. ప్రామిస్? ప్రామిస్ అమ్మా. పారు చాలా మంచి అమ్మాయి. మీరంటే తనకి ఎంతో ఇష్టం. మీకు తనంటే ఇష్టం అని తెలుసు. అది తనతోనే చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేమిద్దరం ఒకటైతే నువ్వు సంతోషపడతావంటే నాకు సంతోషమే. థ్యాంక్స్.
నేనిప్పుడు కంటతడితో వన్ సైడ్ లో అని సింపతి క్రియేట్ చేస్తే ఐశ్వర్య నన్ను పరుని కలుపుతుంది. లెట్ us ప్లే. ఐశ్వర్య. అయ్యో ఏంటి మాస్టర్, కళ్ళలో దుమ్ము పడితే అసలు పట్టించుకోరే. వెళ్ళి మొహం కడుక్కుని రండి. మాస్టర్. ఏంటమ్మా? నేను ఉదయాన్నే కాఫీ తాగానమ్మా. కాదు మాస్టర్, దీన్ని బాగా కడిగి మా ముగ్గురికి టీ తీసుకురండి. వెళ్ళండి. తీసుకురమ్మంటే పర్వాలేదు, కడిగేసి తీసుకురమ్మంటుంది. షేమ్ షేమ్ పప్పీ షేమ్. మాస్టర్, వాళ్ళిద్దరి జోడి బాగుంటుంది కదా? ASP Prabhakar passed away in an encounter. Any of his family members or friends, please contact 9880456880 or 9448523550. Mr. Prabhakar died in an crucial encounter today. It is said that he was involved in lot of criminal activities. ఐశ్వర్య, నంబర్ కరెక్ట్, మెంబర్ రాంగ్ రా. నువ్వు చచ్చిపోయేవని న్యూస్ ఇవ్వగానే బోల్డ్ అని ఫోన్ కాల్స్. నాకు కావాల్సింది అదే. నిన్ను చంపడానికి నా దగ్గర ఉన్న ఏకైక ఆయుధం నీ చెల్లెలు ఐశ్వర్య. నేను చెప్పే చోటికి రానా రా. త్వరగా వచ్చావంటే నీ శవాన్ని నీ చెల్లెలు చేతికిస్తాను. లేట్గా వస్తే నీ చెల్లెలు శవాన్ని నీ చేతికిస్తాను రా. ఒక్క అడుగు ముందుకు వేసినా దీన్ని పీక కోస్తా. పో, వెనక్కి పో. పోరా. వింటున్నాడ్రా, నా మాట వింటున్నాడ్రా. రేయ్, నీకు నాకే కదా గొడవ. ఐశ్వర్యను వదిలేరా. వినండ్రా, నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమాలినా వినను. ఇన్ని నరికి పారేస్తాను. రేయ్, తనకేమీ తెలియదురా. నీకు కావాల్సింది నేనేగా. నన్ను చెప్పేయ్ ప్లీజ్. తనను వదిలే, తనకేమీ తెలియదురా. ఎక్కడ్రా ప్రభాకర్ IPS? ఏమైపోయింది నీ రోషం, నీ పోలీస్ పొగరు? అయినా నిన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టానుగా. ఈశ్వరమూర్తి అంటే వణుకుతున్నావుగా. ఇప్పుడు వీడు కూరలు పీకిన పాము. రే, కొట్టి చంపేయండిరా. ఈ సమస్యలన్నిటికీ కారణం నేనే. ఆయనకు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఆయనకి నాకు ఏ సంబంధము లేదు. ఆయన వదిలేయండి ప్లీజ్. ఏమా, వీడికి నీకు ఏ సంబంధం లేదా? ఎరా, దీనికి నిజమేంటో తెలీదా? నువ్వు దీని అన్నమని చెప్పలేదా? అమ్మా, వీడే నీ సొంత అన్నయ్య. అదే నిన్ను చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయినవాడు. ఆ రోజు నుంచి నిన్ను పిచ్చాట్లా వెతుకుతున్నాడు. అనవసరంగా మధ్యలో నాతో పెట్టుకున్నాడు. నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని చంపుతానని చెప్పాను. అప్పటి నుంచి నిన్ను కాపాడడానికి కాపలా కుక్కలా తిరుగుతున్నాడు. చావునే సవాల్ చేసిన వాడు ఇప్పుడు అడుక్కుంటున్నాడు. రేయ్ ప్రభాకర్, చివరిసారిగా నీ చెల్లెల్ని చూసుకో. దీని చావు చూడకుండా నువ్వు చచ్చిపోకూడదు. ఆ రోజు అన్నయ్య అని పిలిచిన నా చెల్లెలికి ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేక వదిలేసి 15 సంవత్సరాలుగా అల్లాడుతున్నాను రా. దానికి శిక్షగా నా ఒంట్లోంచి కారుతున్న ఒక్కో బొట్టు రక్తం నా చెల్లెల్ని క్షమించమని అడుగుతోందిరా. నన్ను చంపావు, కానీ నా చెల్లెలి ఒంటి మీద ఒక చిన్న గీటు పట్టా. కొట్టుకునే నా గుండె ఆగేలోగా నిన్ను చంపకుండా వదిలిపెట్టాను రా. చచ్చే ముందు కూడా నీ చెల్లెల్ని కాపాడాలనుకుంటున్నావు. నీ వల్ల అయితే కాపాడుకో. లేపేయండి రా.
బాగుండాలి అని నన్ను వదిలేసి నువ్వు కష్టపడ్డావు. ఇప్పుడు నా కోసం నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి తెగించావు. చాలనయ్యా, బతికితే ఇద్దరం కలిసే బతుకుదాం, చస్తే మనిద్దరం కలిసే చేద్దాం. రెండిట్లో ఒకటి ఇప్పుడు నిర్ణయించండియా. అన్నయ్య